చినుకుమూర్తి గారు, పెద్దలు రాములు గారు, చంద్రకుమార్ గారు, మా సోదరులు విజయశంకర్ స్వామి గారు, మాస్టర్జీ గారు, వెంకటదాస్ గారు, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారం చెప్తూ, నేను ఇదే హాల్లో కొన్ని నెలల క్రితం సోదరుడు స్కైలాబ్ బాబు చొరవతో ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాను. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినప్పుడు నేను బాధితుడిగా రాలేదు, ఖండించడానికి వచ్చాను. ఆ సమావేశం జరిగింది రంగరాజన్ గారి మీద వీర రాఘవరెడ్డి అనేటువంటి పేరుతో రామరాజ్య ఏ ముఠా పేరు పెట్టుకున్నారో గుర్తులేదు నాకు. రామరాజ్య ముఠా ఏదో ఆ పేరు మీద యూనిఫారాలు వేసుకుని చాలా గౌరవనీయుడైన చిలుకూరు బాలాజీ ఆలయానికి అంతటి ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రతిభ విద్వత్తు కలిగినటువంటి, ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం పట్ల కూడా కొంత అభిరుచి కలిగినటువంటి వ్యక్తి పైన ఎవడో అప్పటిదాకా చరిత్ర కూడా తెలియనటువంటి, అతని పేరు అంతకుముందు ఎవరు వినలేదు, చాలా అమానుషంగా ఇంట్లో చొరబడి ఆ ఇంట్లో ఆయనని చాలా హింసలకు గురి చేసి ఈడ్చి ఆయన గుండెల మీద కూర్చొని కొట్టి తన్ని ఆయనని బాధలు పెడుతూ ఒక వీడియో, ఆ వీడియోని చేసి ఆ వీడియోని చాలా గొప్పగా తన ఛానల్స్లో తన దగ్గర రిలీజ్ చేసుకోవటం అనేది అప్పుడు బయటకు వచ్చింది. ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందారు, ఇట్లా సాధ్యమేనా అని. అయితే సోదరుడికి నేను చెప్పేది, ఈ డిమాండ్లు దాటి కూడా మనం కొన్ని డిమాండ్లు పెట్టాలని చెప్తున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు ఆ తర్వాత ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి వాడు మట్టి మసైపోతాడు, మొత్తం అందరూ ఖండించారు, ముఖ్యమంత్రులు కూడా వచ్చారు అని అందరూ అనుకున్నారు. ఏం కాలేదు. వీర రాఘవరెడ్డి బయటకు వచ్చి దర్జాగా ప్రెస్ మీట్లు పెట్టుకున్నాడు. వీర రాఘవరెడ్డిని పిలిచేవాళ్ళు, క్రమంగా ఆయనతో మాట్లాడేవాళ్ళు వచ్చారు. అలా జరుగుతుందని నేను ఆ రోజే ఓవర్ నైట్ ఇతను అయ్యాడు. సో ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని కంపేర్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు. అటువంటిదే ఇది మరొక ఘటన. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది ప్రజా సంస్థలు, ప్రజా సంస్కృతి వర్సెస్ కశ్యప్ రెడ్డిగా చేయకండి. కశ్యప్ రెడ్డి అనేటువంటి వాడు ఈ విష సముద్రం దాంట్లో ఒక బిందువులు అంటాడు. కశ్యప్ రెడ్డిని పిలిచి ఇవాళ చాలామంది ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. అది మీకు తెలుసలేదు, నాకు తెలియదు. ఆయన అరెస్ట్ కాలేదు, పైపెచ్చు బయట ఛానల్స్లో దర్జాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు అడిగేవాళ్ళు కూడా అట్లా ఎందుకు కొట్టారు, ఇంకొంచెం ఎక్కువ కొట్టచ్చు కదా, చంపొచ్చు కదా. అయితే నేను ఎందుకో బయట తీసుకెళ్ళి కొడదామని అనుకున్నాను, లేకపోతే లేదు చంపేమైనా. కింద కామెంట్స్, పైన యాంకర్ మాట్లాడే మాటలు, ఇదంతా అబెట్టింగ్ ది క్రైమ్ అని అది జడ్జి గారు ఉన్నారు కాబట్టి బాహాటగా జరుగుతుంది. అంచేత నన్ను ఇందాక ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడే నేను లేట్గా వచ్చాను. వారికి ఏం చెప్పారంటే, కశ్యప్ రెడ్డి మీద నాకేమి వ్యక్తిగతమైన కక్ష కానీ వ్యక్తిగతమైన కోపం కానీ ఇవాళకి రాలేదు. అతను ఒక పర్వర్టెడ్ యూత్, అతను దారి తప్పినటువంటి చాలా వికృత మనస్తత్వం, మతోన్మాద వికృత మనస్తత్వం వచ్చినటువంటి కుర్రవాడు. అతను శత్రువుగా చేసుకునేంత పిచ్చివాడిని కూడా కాదు నేను. అతని వెనకాల ఏ ఐడియాలజీ ఉందో నాకు బాగానే తెలుసు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది ఐడియాలజీ. ఇట్ ప్రొడ్యూసెస్ కశ్యప్ రెడ్డిస్. వేల మందిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్కడిని శత్రువు కింద పెట్టుకుని మాట్లాడే ఉద్దేశంలో లేను. ఏ యూట్యూబర్ కూర్చుని ఆయన ఇంటర్వ్యూలు చేస్తున్నాడో వాడు కశ్యప్ రెడ్డి నా ఉద్దేశం. ఎవడు కామెంట్లు చేస్తున్నాడు వాడు కూడా కశ్యప్ రెడ్డే. ఆయన కొట్టు అంటే కదా కొట్టాడు అని క్వశ్చన్లు వేస్తున్నాడు కశ్యప్ రెడ్డి. కొట్టాను కాదు, నేను ఆ రోజు నరకని కూడా చెప్పాను, చంపు అని చెప్పాను. అంటే మీరు అక్కడ చూసినటువంటి దృశ్యాలు కేవలం అక్కడ కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు వచ్చినవి, కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు రానివి, కెమెరా ముందు రికార్డ్ కానిటువంటి కూడా అక్కడ జరిగినటువంటి ఒక వైలెంట్ మోస్ట్ డివాస్టింగ్ సీన్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంత శాతం మాత్రమే బయటకు వచ్చింది తప్పితే వాస్తవంగా చాలా పెద్ద గొడవ అది. అక్కడ ఉన్న సిబ్బంది ఎవరో ఆపుతున్నా ఆగకుండా అతను గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అతన్ని బయటకు తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, అతను సంజాయించే ప్రయత్నం చేశారు. అతను మళ్ళా లోపలికి స్టూడియోలో తీసుకొచ్చిన తర్వాత స్టూడియోలో కెమెరా ముందు మళ్ళీ అరవడం మొదలు పెడితే మీరు భౌతిక దాడి చేయించడమే కాకుండా మళ్ళీ తిట్టించే పని కూడా మొదలుపెట్టారు. నేను వెళ్ళిపోతానని అంటే, లేదు మీరు నేను లేచి మాట్లాడుతుంటే మీరు మాట్లాడవద్దు, కూర్చోండి మేము చెప్పిస్తాం అని అంటారు.
అతను అందరి ముందు దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. ఆ క్రమంలో అది అతను మాట్లాడినటువంటి విధానం కానీ, మాటలు కానీ ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో పెద్దగా తెలియలేదు. అందుకని మనము ఏదైనా సంఘటన జరిగితే వీరరాఘవరెడ్డినో కశ్యపరెడ్డినో టార్గెట్ పెట్టుకోవడం కాదు. వీరరాఘవరెడ్డిలు కశ్యపరెడ్డిలు ఏ కేంద్రం నుంచి పుడుతున్నారో మనకు అందరికీ తెలుసు. ఆ కేంద్రాన్ని మనం టార్గెట్ చేయడానికి మొహమాటం ఏం పడక్కర్లేదని నా ఉద్దేశం. అంటే మీకు శత్రువు కనీసం స్థాయి ఉండాలి, వాడికి ఆ స్థాయి లేదు. అతన్ని శత్రువుగా పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. అరెస్ట్ కాలేదు అంటే లాకి సంబంధించి కూడా అతను అరెస్ట్ అయినా అది వాస్తవంగా చెప్పాలంటే జడ్జి గారు చెప్పాలి, ఎవరెవరైనా దొమ్మిలాడి ఎవరెవరైనా చెంపదెబ్బ కొడితే అది చిన్న కేసే అవుతుంది. కానీ ఒక కెమెరా ముందు లక్షల మంది చూస్తున్నప్పుడు అది చూస్తున్నారని తెలిసి కూడా కొట్టడం అనేది కొంచెం గ్రావిటీ ఎక్కువ క్రైమ్ అవుతుంది. దానికి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో నాకు తెలియదు. నాకు తెలిసి నాన్ కాగ్నిజబుల్ సెక్షన్సే పెడుతున్నారు. కాగ్నిజబుల్ సెక్షన్స్ పెట్టలేదు, వారు చూశారు. వాటికి స్టేషన్ బెయిల్స్ వస్తాయి, పెద్ద విషయం కాదు. అతను రోడ్డు మీద ఉంటాడు. మనం ఎంత ధరణ చేసి అరెస్ట్ చేయించినా మళ్ళీ 15 రోజుల తర్వాతనే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బయటకు వస్తాడు. వీ మస్ట్ ఫేస్ హిమ్. ఇప్పుడు అతన్ని మనం సెంటర్డ్గా ఆలోచన చేస్తే ఇక్కడ పొరపాటు చేస్తాం. నేను నా అభిప్రాయం చెప్తున్నాను. నేను ఈ వరుస క్రమాల ఘటన చూడండి. ఇందాక రాములు గారు చాలా పెద్దవారు, వారు హిందూ మతంలో చీలిక అన్నారు. నేను పర్సనల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. నేను దీన్ని అంగీకరించట్లేదు. హిందూ మతంలో ఏ చీలిక లేదండి. మీరు గోదీ లేదా మోదీ యొక్క భక్తులకి మీరు హిందూ మతం యొక్క స్టేటస్ దయవుంచి ఇవ్వకండి. మేము చెప్పాము, వీ రిప్రజెంట్ సనాతన ధర్మం అండ్ దే రిప్రజెంట్స్ వినాశన ధర్మం. వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు వినాశన ధర్మంలో ఉన్నారు. హిందూ మతంలో చీలికంటే మీరు అనవసరంగా వాళ్ళని వ్యాలిడేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తారని అడుగుతున్నాను నేను. వాళ్ళు హిందూ మతంలో యొక్క ఏ విలువలు రిప్రజెంట్ చేస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేయను. 2 మతోన్మాదులు సమాజంలో ఇప్పుడు కూడా 2-3% ఏదో దాటరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కార్ల్ మార్క్స్ గారు ఏం చెప్పారంటే, ఓ సిద్ధాంతం అనేది జనబాహుళ్యం యొక్క మనసుల్ని ఆకట్టుకున్నప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది అన్నారు. ఇప్పుడు విద్వేషం అనేటువంటి ఒక ఐడియాలజీ, ఇట్స్ అన్ ఐడియాలజీ. ఐ నెవర్ సెడ్ మై ఎనిమీ ఈజ్ ఆర్ఎస్ఎస్. చాలామంది చాలాసార్లు అడిగితే ఆర్ఎస్ఎస్ నా శత్రువు కాదని చెప్పాను. అంత చిన్న టార్గెట్లు పెట్టుకొని మోదీ నా శత్రువు కాదు, బీజేపీ నా శత్రువు కాదు. ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ నా శత్రువు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ కంటే పాతది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అయింది పుట్టి. ఐడియాలజీ చాలా సంవత్సరాల నుంచి హిందూ మతోన్మాదం అనేది ఉంది. ముస్లిం మతోన్మాదం, ఇస్లాం మతోన్మాదం, క్రైస్తవ మతోన్మాదం కూడా ఉన్నాయి. సంస్థలు వస్తాయి పోతాయి. మనం ఐడియాలజీతో ఫైట్ చేయాలి. ఐడియాలజీ ప్రజల మెదడును పట్టుకుంటే అది భౌతిక శక్తిగా మారుతుంది. భౌతిక శక్తి మాత్రమే ఫేస్ చేయగలుగుతుంది. భౌతిక శక్తిని మీరు పుట్టించాలంటే సామరస్యాన్ని ఒక ఐడియాలజీకి మీరు తయారు చేసి మళ్ళీ దాన్ని కోట్ల మంది, మిలియన్ల మంది మెదళ్లలోకి ఎక్కించాలి. అప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. ఆ భౌతిక శక్తి విద్వేష భౌతిక శక్తిని ఎదుర్కొంటుంది. నాకు అర్థమైన మార్క్స్ అది. అందువల్ల ఆ భౌతిక శక్తిని పుట్టించేటువంటి కార్యక్రమం మనం చేయాలి. అంటే విద్వేష వ్యతిరేక భావజాలాన్ని మనం తయారు చేయాలి. మనం విద్వేష వ్యతిరేక భావజాలాన్ని తయారు చేసే క్రమంలో విద్వేషాన్ని రిప్రజెంట్ చేసే శక్తులను వ్యాలిడేట్ చేయకూడదు, వాళ్ళకి గౌరవం ఇవ్వకూడదు, వాళ్ళు హిందూ మతానికి రిప్రజెంట్ చేస్తారు అనకూడదు. మొత్తంగా హిందూ మతాన్ని తిట్టే పనికి మీరు పూనుకోకూడదు. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఇది చాలా కాలం నుంచి నా మీద దాడి జరుగుతుంది అనేది మా సంస్థల్లో కానీ మాకు కానీ ఒక అంతర్గతమైన అంచనా, ఎనీ మూమెంట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు వచ్చేటువంటి కాల్స్ కానీ, బయట వాతావరణం కానీ, నేను రెగ్యులర్గా విస్తారంగా మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఏదో ఒక రోజు మనం కొడతారు ఖాయంగా, లేదా చంపుతారని కూడా అనుకుంటున్నాం. కానీ నేను ఊహించడం ఒక టీవీ డిబేట్లో ఎవరైనా కొడతారనేది ఇప్పటిదాకా తస్లీమా నస్రీన్ కేసులో ఒకసారి 20 ఏళ్ళు అయినట్టుంది. ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు అటెంప్ట్ చేశారు, ఎంఐఎం వాళ్ళు ఆమె మీద చెప్పు వేసినటువంటి పని చేశారు. ఆ రోజు ఎన్ఐ గారు వాళ్ళు కండక్ట్ చేశారు, నేను కూడా ఉన్నాను దాంట్లోనూ. మేము ఇక్కడ పెద్ద ర్యాలీ పెట్టబోతే ఎల్బీనార్లో వద్దండి, మీరు ప్రెస్ మీట్ పెట్టాం వచ్చేసేయండి అని అన్నారు. ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను ర్యాలీ పెట్టి ఉండాల్సింది, చరిత్రలో చెప్పుకోవడం ఉండేది. మేము ర్యాలీ చేయకుండా ఓన్లీ పత్రికా సమావేశాలకు వెళ్ళాం, తప్పు చేశాం. అందువల్ల మనకి క్లారిటీ అవసరమని నేను చెప్తున్నాను. తర్వాత నా గురించి కొన్ని విషయాలు అంటే చాలామంది కొంత గందరగోళం ఉంటుంది, ఎవరు రమణమూర్తి మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని. మొట్టమొదటి సోదరులందరికీ ఈ విషయాన్ని మద్దతు ఇవ్వడానికి, విషయంగా చూడాలి తప్పితే వ్యక్తులను చూడాల్సిన అవసరం లేదు. నేను ఎవరో అడిగితే చెప్పాను, ఒక బీజేపీ నాయకుడిని ఎవరైనా కొట్టినా సరే నేను మద్దతు ఇస్తానని చెప్పాను. ఎవరిని కొట్టకూడదు. ఒక బీజేపీ నాయకుడిని చర్చల్లో భాగంగా ఎవరైనా వెళ్ళి
విద్వేషం కరెక్టా కాదనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను నిన్న ప్రెస్ మీట్‌లో చాలా విస్తారంగా మాట్లాడాను. చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాల్లో రోజువారీగా పని తీవ్రత పెరిగిపోతున్నది. హిందూ మతం యొక్క శిబిరంలో ఎంటర్ అయ్యి మతోన్మాదుల్ని ఛాలెంజ్ చేయడం నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేయలేదు. ఒక వ్యూహ ప్రకారం మేము ఈ పని చేసుకుంటూ వచ్చాం. విజయశంకర్ స్వామి గారు, నేను. ఇవాళ భారతదేశంలో హిందూ మతంలో నిలబడి మీరు హిందువులు కాదు అని మతోన్మాదుల్ని ఛాలెంజ్ చేసే కేంద్రాలను మేము నిర్మించే ప్రయత్నం చేశాం. నా దృష్టిలో ఇది వ్యూహం రీత్యా చాలా కరెక్ట్ అయినటువంటి చర్య. ఈ పని చాలామంది ఏమంటారంటే రమణమూర్తి గారు చాలా మారిపోయాడు, గడ్డం కూడా పెంచాడు అని. గడ్డం పెంచలే, పెరిగింది. నేనేం మారలేదు. విజయ విహారం పత్రిక నడిపినప్పుడు లేదా అంతకుముందు కనీసం 40-45 సంవత్సరాల నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను. ఈ కాలం అంతట్లోనూ నా జీవితంలో దాదాపుగా ఇప్పుడు నేనేం మాట్లాడుతాను అదే సూత్రాలు కట్టుబడ్డాను తప్పితే ఏ రకమైన డీవియేషన్ లేదు. చాలామంది దాన్ని గుర్తుపట్టకపోతే నా తప్పు కాదు, నేను మారింది ఏమి లేదు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే నేను ఇవాళకి కూడా ఏ ఒక్క మతానికి కట్టుబడిన మనిషిని కాదు. మా సంస్థల్లో మతం పట్ల నిషేధం కూడా ఉండేది. ఎవరైనా ఒక మత కార్యక్రమంలో పాల్గొంటే మేము నోటీస్ ఇచ్చేవాళ్ళం. అలాంటి వాళ్ళం మేము. హేతు జిజ్ఞాస అనేటువంటిది మేము అనుసరించే నియమాల్లో చాలా ముఖ్యమైనది. నేను చాలా చోట్ల చెప్పాను నేను భక్తుడిని కాదు. ఇంకా భక్తి కళా సమ్మేళనాలు నిర్వహించి దానికి అధ్యక్షత వహించి చెప్పాను. జిఆర్ స్వామి గారి సమక్షంలో భారీ కార్యక్రమం పెట్టి ఆయన రిక్వెస్ట్ మీద భారీ కార్యక్రమం మొత్తం అందరినీ నేనే తరలించాను. 600-700 మందిని, అన్ని రకాల మత పెద్దల్ని కూడా ఆయన పక్కన. ఇవన్నీ షరతు మొదటే పెట్టిన తర్వాత ఆయన మీరు అధ్యక్షత వహించండి అని చెప్పాడు నాకు క్రితం రోజు. బాగుండదండి, నేను గుడికి వెళ్ళేవాడిని కాదు, దండం పెట్టేవాడిని కాదు, నాకు దేవుడు ఉన్నాడని నేను ఎక్కడ చెప్పలేదు, దేవుడు లేడని కూడా చెప్తూ ఉంటాను నా వరకు. అట్లాంటప్పుడు నేను అధ్యక్షత వహిస్తే బాగుండదేమో. లేదంటే మీరు కొన్ని విలువలకు కట్టుబడినటువంటి ఒక ఋషి వంటి వారు, మీ సంస్థలో కొన్ని నియమాలు నేను చదివాను, బాగున్నాయి, మీరే అధ్యక్షత వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను కంట్రోల్ చేస్తాను, మీటింగ్ని నేనే మొబిలైజ్ చేస్తాను అంటే కంట్రోలర్నే అధ్యక్షుడు అంటారు, మీరు అధ్యక్షత వహించండి, నా మాట వినండి అని ఆయన చెప్పాడు. అన్నిసార్లు ఆయన చెప్పడంతో నేను అధ్యక్షత వహించాను. అధ్యక్షత వహించిన సభలో శైవము, ద్వైతము, అద్వైతము సమస్త శాఖల నుంచి కూడా తీసుకొచ్చాం. నారాయణమ్మ గారిని ఆయన పక్కన కూర్చోబెట్టాం. మా దగ్గర 4-5 లక్షలు పోయింది ఆవిడ మాట్లాడింది ఆ సభలో, మా ఛానల్లో. అలాగే షిరిడి సాయిబాబా శాఖ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూర్చోబెట్టాం. ఇలా అన్ని సాంప్రదాయాల నుంచి వారి పక్కన సమానమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టాం. నేను అధ్యక్షత వహించి మాట్లాడాను. నేను మాట్లాడుతూ నేను చెప్పిన హైందవ భక్తి కళా సమ్మేళనం అనే మాట నేను కాయిన్ చేశాను. దాని డిజైన్ మొత్తం నేను చేశాను. అది చేసినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే నేను భక్తుడిని కాదని చెప్పాను. ఆ ప్రసంగాలు ఇప్పుడు కూడా మా ఛానల్లో దొరుకుతాయి. నేను ఎప్పుడు మాట్లాడినా ఇదే మాట్లాడతాను. జిఆర్ స్వామి గారి తర్వాత అర్చక శిక్షణ శిబిరాలు నడిపారు ఎస్సీబీసీ ఎస్టీలకి. అంటే నన్ను స్పీకర్గా రమ్మంటే నేను గుడికే వెళ్ళాలంటే దండం పెట్టండి, నేను వెళ్తే బాగుండదేమో అర్చకులకు మాట్లాడడానికి అని చెప్పాను. లేదండి మళ్ళీ మీరు కొన్ని విలువలు కట్టుబడతారని ఇవన్నీ చెప్పి మీరు వస్తేనే బాగుంటుంది. మరొక మాట కూడా ఏం చెప్పారంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అనేది మీరే అంటించారు మా తలలోను అని చేత మీరు రావటం సబబు, ఎందుకంటే ఇది ఎస్టీ పురోహితుల యొక్క మీటింగు, అదేవిధంగా శిక్షణ శిబిరం, అదేవిధంగా ఎస్సీబీసీ తెలంగాణ 2 సందర్భాల్లో వారు పిలిస్తే నేను వెళ్ళాను. అది కూడా ఈ వద్దని చెప్పే వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా నేను మూర్తికి Ready to master AI? This is the Google AI Professional Certificate. In this course, we'll show you how you can think big and achieve your goals at work. Make AI work for your job. You're going to learn to create custom shareable apps using AI that are designed by you for you. And stand out to employers. You can add this credential to your resume and LinkedIn profile. Plus, you will learn by doing with 3 months of Google AI Pro on us. Enroll today. అంచేత వాళ్ళు మతోన్మాదం ఏం చేస్తుందంటే మొట్టమొదట ఆ మతానికి హాని చేస్తుంది. చాలామందికి ఈ విషయం పట్ల క్లారిటీ లేదు. పాకిస్తాన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ముస్లింల యొక్క రక్షణ గురించి ఏర్పాటు చేశారు. అక్కడికి ఏర్పడిన తర్వాత పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 80% మసీదుల మీదను, దర్గాల మీదను, చివరికి దర్గాలు అయితే 100% అని చెప్పొచ్చు. అన్నిటి మీద దాడులు జరిగినాయి, బాంబు దాడులు జరిగినాయి. మహమ్మద్ ప్రవక్తకి ఆయన పుట్టినరోజు సందర్భంగా ర్యాలీలు తీస్తారు, ఆ ర్యాలీల మీద బాంబు దాడులు జరిగినాయి. భారతదేశంలో జరగలేదు. అంటే నువ్వు ఎక్కడ పెట్టావు అక్కడ మొదలేదు. ఎందుకు అంటే నువ్వు ఎవడ ముస్లిం కాదో డిఫైన్ చేయడం మొదలు పెడతారు. మొట్టమొదటి అహ్మదీల్ని ముస్లింలు కాదని వాళ్ళ మీద ద్వేషించి వాళ్ళ సమాధుల్ని కూడా తవ్వి బయట పారేశారు. కబ్రస్థాన్ నుంచి తవ్వి వాళ్ళ మసీదుల మీద దాడి చేసి మసీదుని పేరు పెట్టడానికి వీల్లేదని.
తర్వాత నెక్స్ట్ టార్గెట్ అహ్మదీస్, తర్వాత షియాసు, తర్వాత హజారా షియాసు, తర్వాత బరేల్వీస్, ఇట్లా వరుసగా. నాకు దానిపైన స్టడీ ఉంది. నా దగ్గర సుమారు 5-6 షెల్ఫ్లో మెటీరియల్ ఉంటుంది ఒక్క పాకిస్తాన్ మీద. నేను రాశాను, వేల పేజీలు రాశాను. అయితే ఇది నేను చెప్పాను, ముస్లిం మతం ఇస్లాంకి హాని చేసిందని చెప్తున్నాను నేను. హిందూ మతానికి హాని చేయడం తర్వాత మాట. అదేవిధంగా హిందూ మతం అనేది మొట్టమొదట ఈ ముస్లిమ్స్కి మరెవరికి హాని చేసే మాట దేవుడికి మొట్టమొదటి హిందూయిజాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే హిందూయిజానికి వ్యతిరేకమైన విషశక్తి అది. ప్రతి మతంలో పనికొచ్చే విషయాలు ఉన్నాయి, పనికిరాని విషయాలు ఉన్నాయి. ప్రతి మతంలో గొప్ప విషయాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఏ మతం పర్ఫెక్ట్ కాదు, ఏ మతం పనికిరానిది కాదు. మతాలను ద్వేషించడం చాలా తప్పు. మతం వేరు, మతోన్మాదం వేరు అని నేను 25 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. నా సిద్ధాంతం అది. మతం వేరు, మతోన్మాదం వేరు. మతాన్ని నాకు లేదు, నేను మతస్థుడిని కాదు అనుకునే వాళ్ళు 1,000,000 మందికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఈ ఒకళ్ళో ఇద్దరిని పట్టుకుని మీరు మతోన్మాదంతో యుద్ధం చేయలేరు. వాళ్ళంతా కలిపితే భారతదేశంలో 200-300 మంది వస్తారు. వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుంటారు, కానీ మతోన్మాదం మీద యుద్ధం చేయలేరు. మీరు మతోన్మాదం మీద యుద్ధం చేయాలంటే యూ మస్ట్ అప్రోచ్ రిలీజియస్ పీపుల్. మతస్థుల దగ్గరికి వెళ్ళాలి. మతాన్ని ద్వేషించి మతోన్మాదం ఒకే కట్ట కింద కడితే చాలా తప్పు అవుతుంది. చాలామంది మిత్రులు చేసే తప్పు ఇదే. వాళ్ళు మతాన్ని మతోన్మాదం రెండు కలిపి కింద కట్టి మతం ఎలాగైనా తప్పే అని, మతం ఉన్నంతసేపు మతోన్మాదం రాక తప్పదని విచిత్రమైన సిద్ధాంతాలు చేస్తూ ఉంటారు. దానివల్ల మతస్థులకి వేరే దారి లేదు. మనం అన్ని దారులు మూస్తే వాడు అటే వెళ్తాడు. మేము ఇంకో దారి తెరిచాం. మతం వేరు, మతోన్మాదం వేరు అని. మతం అనేది తప్పేం కాదు. దాంట్లో నోబెల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ప్రతి మతంలో ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఉన్నాయి, ఇస్లాంలో ఉన్నాయి, హిందూ మతంలో ఉన్నాయి. ప్రతి మతంలోనూ పనికిరాని విషయాలు ఉన్నాయి. ఆ మతం అనేది గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు. ప్రతి మతం సంస్కరణ ద్వారా మారుతూ పరిణామం చెందుతూ ఉంటుంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. హిందూ మతం మారింది గతంలో ఇక్కడంటే ఇప్పటికి. అలాగే ఇస్లాం మారింది, క్రిస్టియానిటీ మారింది, భవిష్యత్తు కూడా మారుతుంది. ఆ మతం యొక్క పరిణామం, మతంలో సంస్కరణ అనేది ఆ మతస్థులు చేసుకోవాలి, బయట వాళ్ళు చేయలేరు. బయట వాళ్ళు చేస్తే కనుక గుడ్డు బయట నుంచి పగల కొడితే పగిలిపోతుంది, లోపల నుంచి పగల కొడితే పిల్ల వస్తుందని చెప్పినట్టుగా లోపల నుంచి వస్తే ఫలవంతమైనటువంటి మార్పు వస్తుంది. మేము లోపల మార్పు గురించి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని నేను చాలా వేదికల మీద ఏం చెప్పానంటే, హిందూ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామిక విప్లవం అని చెప్పాను. హిందూ మతంలో ఉన్నటువంటి విద్వేషం, హిందూ మతంలో ఉన్నటువంటి అసమానత్వాన్ని బోధించే అంశాలు ఏమున్నాయో వాటిని సమూలంగా తుడిచిపెట్టడం మా టార్గెట్ అని చెప్పాను. నేను మత వేదికల మీద చెప్పాను ఈ విషయాన్ని. వాటిని ఎక్కడ ఉండనేమో అని చెప్పాను. ఎక్కడున్నా సరే అని చెప్పాను. ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పాను. వాటిని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని, ఆ మతంలో ఉన్న గొప్ప విలువలను ఎత్తిపట్టుకుని చేస్తామని చెప్పాను. సమానత్వ సూత్రాన్ని ఎత్తిపట్టుకుంటాం ఋగ్వేదంలో. దాన్ని పట్టుకుని అసమానత్వాన్ని నిర్మూలిస్తాం. ఇదే పని మాకు. అంతేకాదు, ఎవరు అసమానత్వాన్ని సమర్థిస్తున్నారో, ఎవరు విద్వేషాన్ని సమర్థిస్తున్నారో, ఎవరు హిందూ మతానికి వ్యతిరేకంగా వాళ్ళు మత వ్యతిరేకులు అని చెప్తున్నాం మేము. మీరు మత వ్యతిరేకులు, మీరు వినాశన ధర్మాన్ని పాటిస్తున్నారండి. మీరు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. మీరు దీనికి సారీ చెప్పుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో. క్రిస్టియానిటీలో చెప్పారండి. క్రిస్టియానిటీలో పోపు గారు చెప్పారు. వాళ్ళు కలోనియలిజానికి, వలసవాదానికి, వర్ణ వివక్షకి, చాలా నేరాలకి, సైంటిస్టుల మీద దాడులకి చేసినందుకు క్షమాపణ చెప్పారు. మీరు కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్పాలి. ఎందుకు చెప్పకుండా ఉంటారు? చెప్పకపోతే తప్పు చారిత్రక అన్యాయాన్ని ఎవరు సరి చేస్తారు? ఇది చాలా అర్జెంటుగా జరగాల్సిన ఉద్యమం. ఈ క్లారిటీ అనేది చాలామందికి లేదు, మాకు ఉంది. అంచేత ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నప్పుడు రంగరాజన్ గారి మీద దాడి, సరే నా మీద దాడి, నన్ను అజ్ఞేయవాదిగా చెప్పుకున్నాను. అజ్ఞేయవాదం హిందూ మతంలో ప్రధానమైన శాఖ. ఈ క్లారిటీ చాలామందికి ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత నా మీద ఏ ట్రోలింగ్ జరుగుతుందో కొంత చూడగలిగాను. ఐ కుడ్ అండర్స్టాండ్. దాన్ని ఆన్సర్ చేయకపోతే తప్పు అవుతుంది. ప్రజల్లో వెళ్ళాల్సిన చెడు మెసేజ్ వెళ్ళిపోతుంది. ఈ రమణమూర్తి పైకి చాలా ప్రశాంతంగా చక్కగా నైతికత మాట్లాడతాడు, చాలా దుర్మార్గుడు, చాలా నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు అని ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. తర్వాత నేను ఏదో మాట్లాడినటువంటి వీడియో అని ఒకటి పెట్టాను. అయితే నేను కెమెరాస్ కూడా ఉన్నాయి కాబట్టి, మిత్రులంతా కూడా ఉన్నారు కాబట్టి ఐ మస్ట్ క్లారిఫై ఆల్ దిస్. లెట్ ఇట్ బి. అది కావాలి, అవసరం అది. నేనేం చెప్తానంటే, దీంట్లో రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు మాకంటూ ఏమీ లేవు. నేను ఎప్పుడు భక్తుడిని కాదు అని చెప్పాను. నేను హిందువుని అని చెప్పాను. హిందూ అజ్ఞేయవాదిని అని చెప్పాను. అజ్ఞేయవాదం హిందూ మతంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. భారతదేశంలో ప్రాచీనమైన సాంప్రదాయాల్లో అజ్ఞేయవాదమే ప్రధానమైనది. ఇంగ్లీష్లో అగ్నోస్టిసిజం అంటాం. బుద్ధిజం ఈజ్ అన్ అగ్నోస్టిక్ రిలిజియన్, జైనిజం ఈజ్ అన్ అగ్నోస్టిక్ రిలిజియన్. హిందూ మతంలో 6 దర్శనాల్లో ఉన్నటువంటి 6 దర్శనాలు, 5 దర్శనాలు నన్ను అడిగితే 6 కూడా అవి నిరీశ్వరవాదమే. అవి సాంఖ్యంలో ఈశ్వరతత్వం లేదు. చాలామందికి తెలియదు, ఈ క్లారిటీ లేదు.
మీరు చెప్పుకోండి, నేను వేదాల్లో కూడా ఏ సూక్తంలో అన్యాయవాదం ఉందో చెప్పగలుగుతాను. అంచేత నేనేమంటానంటే, నేను రాముడిని కృష్ణుడిని పూజించే వాళ్ళని తిట్టడం లేదు, వాళ్ళని అవమానించట్లేదు, భక్తి ఉండకూడదని అంటలేదు. నేనేమంటానంటే ఇది ఒక శాఖ, ఇది ఒక శాఖ. హిందూ మతంలో ఇట్లాంటి వందల శాఖలు ఉన్నాయి. దిస్ ఈజ్ ద క్లారిటీ. జీఆర్ స్వామి గారికి నేనేం చెప్పానంటే, శ్రీ వైష్ణవం చాలా గొప్పది, కానీ శ్రీ వైష్ణవం ఈజ్ ఈక్వల్ టు హిందూ మతం అంటే నేను ఒప్పుకోను. శ్రీ వైష్ణవం హిందూ మతంలో ప్రధానమైన శాఖ, కానీ దానికి అనేకమైన శాఖలు ఉన్నాయి, వేరే శాఖలు. ఎవరైనా అంటే శైవము వైష్ణవం, శైవం వైష్ణవం నీకు తెలిసింది అంతే, మేము చాలా చెప్తాం. అంతేకాదు, రాముడిని కేంద్రంగా పెట్టి మాట్లాడడానికి మేము ఎప్పుడూ అంగీకరించలేదు. హెచ్పి ఏర్పడినప్పుడు మేము చెప్పాం, జై శ్రీరామ్ అనకపోతే హిందూ కాదు, యు ఆర్ వెరీ రాంగ్. రాముడిని అంగీకరించినటువంటి హిందూ శాఖలు ఇవాళకి హిందూ మతంలో చాలా ఉన్నాయి. పంపిస్తారా మీరు వాళ్ళందరినీ బయటికి? ఈ క్లారిటీ లేకుండా యుద్ధం చేస్తాం మనం, అంత తెలుసుకోవాలి ఈ విషయాన్ని. రాముడు, అయోధ్య, కృష్ణుడు వీడిని ఆమోదించడం అనేది హిందూ మతంలో షరతు కాదు. నేను చాలా చెప్పగలుగుతాను. దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్. దురదృష్టం ఏంటంటే మన కుల నిర్మూలన ఉద్యమకారులు ఆయన పక్కన పెట్టారు. ఆయన అంత పోరాటం, చరిత్రలో చాలా గొప్ప పోరాటాలు చేసిన వాళ్ళు గురు గోవింద్ సింగ్, దయానంద సరస్వతి వస్తారు. మనం మన పరిధిని కుచించుకున్నాం కాబట్టి 2 పేర్లు చెప్తున్నాం, మేము 30 మంది పేర్లు చెప్తాం. దాంట్లో ముఖ్యులు వీళ్ళు. దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజంలో విగ్రహారాధన లేదు. దయానంద సరస్వతి గారు రాముడు, కృష్ణుడు మహా అయితే గొప్ప రాజులై ఉంటారు, దేవుళ్ళు ఎలా అవుతారని అడిగాడు. నేను ప్రింట్ చేశాను 25 ఏళ్ల క్రితం, కేసులను ఫేస్ చేశాను, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఆర్య సమాజిస్టులు హిందువులు కాదని ప్రకటించండి మీకు దమ్ముంటే. బ్రహ్మ సమాజంలో విగ్రహారాధన లేదు, బ్రహ్మ సమాజిస్టులు హిందువులు కాదని ప్రకటించండి మీకు దమ్ముంటే. అచల సిద్ధాంతంలో హిందూ విగ్రహారాధన లేదు, మీరు ప్రకటించండి దమ్ముంటే. అలేఖ మహిమా సాంప్రదాయం, మా అధ్యక్షులు అలేఖ మహిమా సాంప్రదాయానికి చెందినటువంటి వారు. నేను ప్రధాన కార్యదర్శిని. హెచ్పి అనే సంస్థ, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అని మేము సంస్థ పెట్టుకున్నాం. జయభారత్ ఉద్యమంలో కనీసం 20 సంస్థలు ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ డీల్ చేసేది హెచ్పి. ఈ సబ్జెక్ట్ డీల్ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి కాబట్టి నేను దీన్ని జనరల్ సెక్రటరీని అయ్యాను. మా అధ్యక్షుడు అలేఖ సాంప్రదాయం నుంచి వచ్చారు. అలేఖ సాంప్రదాయం ఏం చిన్న సాంప్రదాయం కాదు. ఒరిస్సాలోను, ఉత్తరాంధ్రలోను కొన్ని వేల మంది క్రింది కులాల సాధువులు, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్సీ బీసీ కమ్యూనిటీస్ చెందినటువంటి సాధువులు దాంట్లో ఉన్నారు. వీళ్ళు 150 సంవత్సరాల క్రితం ఎప్పుడో పూరి గుడిలోకి వెళ్ళి విగ్రహాలను తగలబెట్టారు. పూరి చిన్నది కాదు, పూరి చాలా ప్రధానమైనటువంటి సెంటర్. ఎందుకంటే కులాన్ని పాటిస్తున్నారండి, వాళ్ళ కులం పట్ల అంత వ్యతిరేకత ఉంది. అంబేద్కర్ మనుస్మృతి తగలబడ్డం కంటే నాకు తెలిసి ఇది 1000 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నటువంటి విస్ఫోటం. బట్ నోబడి రికార్డెడ్ ఇట్. ఎవరికి తెలియదు ఈ విషయం, ఎవరు మాట్లాడరు. మీరు హిస్టరీని చాలా చిన్నది చేశారు. మీరు మొత్తం దీపాలన్నింటి తీసేసి మొత్తం ఈ 2 పెట్టారు. చాలా తప్పు మీరు చేసింది, నా ఉద్దేశం చెప్తున్నాను. అలేఖ సాంప్రదాయంలో పాటించే కఠినమైన నియమాల్ని భారతదేశంలో ఏ ఆధ్యాత్మికమైన హిందూ పాటించడం నేను అనుకుంటున్నాను. మా అధ్యక్షుల వారు 45 సంవత్సరాలు సాధువుగా ఉన్నారు, 45 సంవత్సరాలు భిక్షాటంలో సన్యాసిగా ఉన్నారు. ఆయన స్కూల్కి వెళ్ళలేదు. ఆయన ఒరిస్సా మనిషి, షెడ్యూల్ ట్రైబు. ఆయన స్కూల్కి వెళ్ళినటువంటి వాడు కాదు. ఆయన మాతృభాష ఒరియా. ఆయన చిప్ప తీసుకుని వాళ్ళ గురువు వెంబడి చిన్నప్పుడే ఈ గురువుని ఫాలో కమ్మని ఫ్యామిలీస్లో ఇచ్చేస్తారు. ఆ సంప్రదాయంలో చేర్చితే ఆయన 45 సంవత్సరాలు భిక్షాటంలో ఉన్నాడు. ఆ భిక్షాటన కూడా ఎటువంటి భిక్షాటన? మీరు బాగా భోజనం పెట్టారంటే మీ దగ్గరికి వెళ్ళి తినకూడదు, బయట నిలబడి తినాలి, వర్షం వచ్చినా ఎండ వచ్చినా. తర్వాత హాఫ్ డేలో వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఉండకూడదు. ఈ ఊర్లో సంచార జీవితం, ఎటువంటి నాగరికమైనటువంటి పద్ధతులకి వెళ్ళకూడదు, బస్సులు కార్లు ఎక్కకూడదు. యూ క్యాంట్ ఇమాజిన్ దట్ సచ్ పీపుల్ ఎగ్జిస్ట్. వాళ్ళు నిజమైనటువంటి వైరాగ్యాన్ని, నిజమైన నిర్మోహత్వాన్ని, నిజమైన ఆధ్యాత్మిక విలువలను పట్టుకున్నారు. వాళ్ళు సమానత్వాన్ని పట్టుకున్నారు. వాళ్ళు గోచి పెట్టుకుని ఉంటారు, వాళ్ళు జుట్టు జట్టలు కట్టి ఉంటుంది, ఇంకా ప్రమోషన్ వస్తే నారబట్టలు కట్టుకుని వస్తారు. నేను మా సభలకు అలాంటి వ్యక్తులు తీసుకొచ్చాను. వాళ్ళు ఏ సభకి రారు, వాళ్ళు తీసుకురావడం అసాధ్యం. వాళ్ళకి 1000 కండిషన్స్ ఉంటాయి, రారు కూడా. జయభారత్ మీద గౌరవంతో మేము మా హిందూ సమ్మేళనాలకు కానీ, మేము హిందూ ముస్లిం సమైక్యతకు కానీ అనేక సార్లు తీసుకొచ్చాను. వీడియోలు మా దాంట్లో ఉంటాయి. నారబట్టలు కట్టుకున్న సాధువులు అంటే చిన్న పీలిక ఉంటుంది, బట్ట కాదు. అటువంటి సాధువులు మేము తీసుకొచ్చాం. వాళ్ళు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు రాముడిని, కృష్ణుడిని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు విగ్రహారాధన చేయరు. ఏం చేస్తారు? పంపించేస్తారు హిందూ మతం నుంచి. ఎంతమందిని పంపిస్తారని అడుగుతున్నాను నేను. ఎంతమందిని పంపిస్తారు? వాళ్ళు యజ్ఞాలు, యాగాలు చేస్తారు, వాళ్ళు ఉపనిషత్తులు చదువుతారు, అయ్యవైకుందరులు ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధన చేయరు. వాళ్ళు అంగీకరించరు పురాణ సాంప్రదాయాన్ని. అరవిందో పురాణ సాంప్రదాయాన్ని అంగీకరించడు, మహానుభావ శక్తి పురాణ సాంప్రదాయాన్ని. నేను చెప్తాను మొత్తం అంత వివరాలు. కమాన్, ఎవడు మాట్లాడతాడు మాట్లాడండి. మీరు అనుకుంటారు హిందూ మతం, హిందూ మతం కాదు. హిందూ మతం అంటే రాముడిని మీరు ఫిక్స్ చేశారు. వాళ్ళు ఫిక్స్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు? రాముడిని నేను అగౌరవపరచట్లేదు, కృష్ణుడిని అగౌరవపరచట్లేదు. మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఒక వీడియోని సర్క్యులేట్ చేసి రాముడిని, కృష్ణుడిని తిట్టాడని చెప్తున్నాను. అది చాలా చక్కగా, చాలా తెలివిగా. నేను ఆశ్చర్యపోతున్నాను. మా వీడియోలు 100,000 సంఖ్యలో ఉన్నాయి. మేము అసలు అన్నీ అప్లోడ్ చేసుకోలేదు. మా ఛానల్లో ఆ వీడియో పెట్టలేదు. అది 8 ఏళ్ల క్రితం. మా ఛానల్ గత 1.5-2 ఏళ్ల నుంచి నేను సోషల్ మీడియాలో ఉన్నాను. అంతకుముందు ప్రింట్ మనిషిని, ఎంతసేపు పుస్తకాలు రాసుకుంటూ కూర్చునేవాడిని.
అది ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియో మా దగ్గర ఉండిపోయింది. దాన్ని మేము ఎక్కడ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు. ఆ వీడియోని నేను చాలా బహుశా కొన్ని వందల వేల సభల్లో మాట్లాడుంటాను. మా మా సామాజిక విప్లవం రణభేరని, మా ఎస్సీ పోరాట వేదిక, మా బీసీ పోరాట వేదిక సభలో మాట్లాడినప్పుడు నేను 100 సార్లు రాముడి మీద ప్రస్తావన చేశాను. రాముడి చేతులకి ఎందుకు శంభుకుడు రక్తం ఉందని అడుగుతామని చెప్పాను. తప్పే ఉంది అంటాను. చెప్తాం. చెప్పకూడదు నువ్వెట్లా చెప్తావు? మేము చెప్తాం. కానీ మేము హిందూ మతాన్ని వ్యతిరేకించి కాదు, హిందువులుగా ఉంటూనే చెప్తాం ఈ మాట. అవన్నీ ఉత్తర రామాయణంలో. దట్ ఈస్ ది ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను హిందువు నువ్వు కాదని చెప్తున్నాను. నేను హిందువు నువ్వు కాదని. ఆయన దాంట్లో ఏమి చూపిస్తున్నాడంటే రాముడు సీతని అడవిలో వదిలిపెట్టేశాడు. కనీసం ఏమి ఆమెకు చెప్పని కూడా చెప్పలేదు. లక్ష్మణుడిని ఈమె తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని ఆమె చెవిలో చెప్పి న్యాయ విచారణ చేయదలుచుకుంటే సీతకు కనీసం చెవులు నేను వదిలిపెట్టదలుచుకున్నాను అడవిలోను అంటే ఆమె బట్టలు చదువుకుని వెళ్ళేది ఏమీ లేదు. ఆమె చేతిలో ఏమీ లేదు. భోజనం లేదు, తిండి లేదు, వస్త్రాలు లేవు, ఏమీ లేవు. ఆమెకేమి చెప్పలేదు. ఆమె అడవిని చూస్తాను అన్నావు కదా, సరే వెళ్ళు అని లక్ష్మణుడిని ఇచ్చి పంపించి లక్ష్మణుడికి ఆమెను వదిలేసి వచ్చేసే వెనక్కని చెప్తే అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, నా అన్నగారు అదే చెప్పారు, నేను వెళ్ళిపోయాడు. ఇది మోస్ట్ క్రూయల్ యాక్ట్ అది. ఇది పుస్తకాలు అలా ఉంది. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించాడు, ఇంకా చాలామంది విమర్శించారు. ఏం చేద్దాం ఇప్పుడు? నేను ఇందాక ఛానల్ వాళ్ళు అడిగితే వేమన విమర్శించాడాయా, మృగము కలదు లేదని కొనుచు ఇది రమణి విడిచిపోయే రామ విభుడు తెలివిలేనివాడు దేవుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినుడు వేమ అని రాశాడు. ఏం చేయాలి? తండ్రి మాట విని తల్లిని తెగటార్చని పరశురాముడివి కూడా రాశాడు. చాలా ఉంటాయి ఇలా. చాలామంది ఇప్పుడు వేమన అద్వైతానికి సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించిన వాడు ఒక ఐడియా ప్రకారం, మరొక ఐడియా వేరే ఉంటుంది. నేను దీన్ని తీసుకుంటున్నాను. అద్వైతంలో దేవుడు లేడు, నువ్వే దేవుడు అవుతావు. అహం బ్రహ్మస్మి తత్వమసి అనేవి మహావాక్యాలు. అంచేత ఇట్ గోస్ వెరీ డీప్. ఇది 10-15 నిమిషాల్లో డీల్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే రాముడిని నేను విమర్శించాలనేటువంటిది ఆ రోజు జ్వాల అనేటువంటి మా మహిళా సంఘం యొక్క సమావేశం. వీళ్ళు ఎడిట్ చేసిన విషయం ఏంటంటే నేను ఆ తర్వాత ఖురాన్కి మాట్లాడాను. ఖురాన్లో సూక్తాలను తీసి ఖురాన్లో సూరాలని ఆయతుల్ని తీసి నువ్వు ఎట్లా చెప్తావు స్త్రీని ఆ విధంగా మర్మాంగాలు దాచుకోమని? మగాడు దాచుకోకూడదా? స్త్రీ ఒక్కతే దాచుకోవాలా? ఇది వివక్ష కాదా అని ఇవన్నీ మాట్లాడాను. స్త్రీ సేద్యభూమి అని ఎట్లా చెప్తావు? బైబిల్లో తీసి నువ్వు పక్కడముకు నిలిచి స్త్రీని తయారు చేశాను ఎట్లా చెప్తావు? వంకరగా ఉందని ఎట్లా చెప్తావు? ఇవన్నీ ప్రశ్నించాను నేను. దాంట్లో బౌద్ధాన్ని కూడా ప్రశ్నించాను. బుద్ధుడు స్త్రీలకి ఇవ్వమంటే దీక్ష వెంటనే ఇవ్వలే. అందరూ అనుకుంటున్నంత డెమోక్రటిక్ రిలీజియన్ అని నేను అనుకోను బౌద్ధాన్ని. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, నేను చదువుతాను. బుద్ధుడు తీసుకోలేదు. ఆనందుడు బతిమాలితే తీసుకున్నాడు ఆడవాళ్ళని. తథాగతుడు తెచ్చినటువంటి జ్ఞానం పురుషులకైనా స్త్రీలకు కాదంటే అప్పుడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ ధర్మం 1000 ఏళ్ళు ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి 500 ఏళ్ళు అని చెప్పాడు. అంత బాధ ఏంటి తథాగతుడికి? నా ప్రశ్న. ఇదంతా వీడియోలో ఉంది. ఇప్పుడు నువ్వేం చేసావంటే నేను ఖురాన్ని, అరే నీకు చాలా ఇష్టం కదా ఖురాన్ని, ఎవరైనా విమర్శించట్లే కదా నీ బాధ. ఖురాన్ని ధైర్యంగా, బైబిల్ని ధైర్యంగా, అన్నింటినీ ధైర్యంగా, మొత్తం సామాజికంగా జరుగుతున్న విషయాలు అన్ని చాలా సబ్జెక్టులు దాంట్లో చిన్న పార్ట్ ఇది. దాంట్లో కేవలం రాముడి మీద రాసింది ఇలా కట్ చేసి ఈ రాముడు కృష్ణుడికి వ్యతిరేకం అని చెప్తున్నాడు. మొత్తం వీడియో పెట్టు నీకు దమ్ముంటే. నీ దగ్గర ఉన్న మొత్తం వీడియో నువ్వు పెట్టు, మొత్తం వీడియో పెట్టు. నీకు తెలియదేమో ఈ భాగం ఉత్తర రామాయణంలో శంభుకవధ ఉత్తర రామాయణం కాదు, మేము మిగతా రామాయణాన్ని యాక్సెప్ట్ చేస్తాం అనేటువంటి చాలామంది పెద్ద స్వాములు ఉన్నారు, గురువులు ఉన్నారు. తప్పే ఉంది దాంట్లో. దెర్ ఇస్ ఎ డిబేట్ అండి. అనేక విషయాల మీద 100 విషయాల మీద డిబేట్లు జరుగుతాయండి. హిందూ మతం అనేది ప్రశ్నల నిలయం. మా మతంలో ప్రశ్న ధిక్కారం ఒక భాగం. ఒక ఉపనిషత్తు పేరే ప్రశ్న ఉపనిషత్తు. కేనా ఉపనిషత్తు అంటేనే కేనా అంటే ఎందుచేతన, అది కూడా ప్రశ్నే. మేము ప్రశ్నల మధ్య. అదర్వైజ్ మనం మొత్తం హిందూ మతాన్ని వ్యతిరేకించే ప్రయత్నం కానీ లేదా మొత్తం హిందూ మతస్థులను అటువైపు నెట్టే ప్రయత్నం కానీ చేస్తే మనకు చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతామని ఇప్పటిదాకా జరుగుతుందని నా అభిప్రాయం. ఆ పని దయవుంచి మనం చేయొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఓన్లీ మన మధ్య అభిప్రాయాలు పంచుకోవడానికి. మరికొన్ని విషయాలంటే రమణమూర్తి పరమ దుర్మార్గుడు. రమణమూర్తి చాలా నేరాలు చేశాడు. రమణమూర్తి మీద ఈ రకమైన కేసులు ఉన్నాయని పోలీసులు నా మీద విజయ విహారం ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా కేసులు పెడతానే ఉన్నారు. 2000 నుంచి 2005 దాకా నడిచింది. ఎన్ని కేసులు పెట్టారో లెక్కలేదు. చాలాసార్లు నాకు మద్దతు వచ్చింది, చాలాసార్లు రాలేదు. మొట్టమొదట మా మీద ఏడాది తిరగకుండా మా మీద కేసు పెట్టినప్పుడు మా ఆఫీస్ సీజ్ చేశారు. మా ఆఫీస్ బాయ్ని, దొరికిన సిబ్బందిని అందరిని అరెస్ట్ చేశారు. బయట పత్రిక పెట్టినటువంటి స్టాల్ వెండర్స్ని అరెస్ట్ చేశారు 2000లో. బట్ ఐ కుడెంట్ గెట్ సపోర్ట్. నన్ను ఎవరు సపోర్ట్ చేసిన ఎవరు లేరు. అప్పుడు మహా అయితే 3-4 పెద్దలు సపోర్ట్ చేశారు. ఇప్పుడు సుందర విజ్ఞాన కేంద్రం పైహాల్లో అప్పుడు మేము సభ పెట్టాం. ధర్మారావు గారును, సోమయ్య గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. తర్వాత నన్ను ఎక్స్ప్లోజివ్స్ కేసు మీద పోలీసులు ఎక్స్ప్లోజివ్స్ తెచ్చిపెట్టి రావణ మీద పెట్టింది చిన్న
ఆయన ఏదో మాట్లాడాడు కాబట్టి ఏదో రిఫరెన్స్ మీద ఏదో లింక్ పెట్టారండి. కానీ నా మీద మరీ అన్యాయం ఏంటంటే ఎక్స్ప్లోజివ్స్ తీసుకొచ్చి లెటర్ హెడ్ ప్రింట్ చేసి పట్టుకొచ్చి అవి పెట్టుకుని అది ఎఫ్ఐఆర్ బుక్ చేసి దానికి మళ్ళీ టైం వచ్చేదాకా 1 month వెయిట్ చేసి నేను టూర్కి వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు అరెస్ట్ చేశాను. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయని మా అభిప్రాయం. దాని మీద ఆ రోజు అపారమైన స్పందన వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం సీజ్ చేశారు. మన వాళ్ళు జ్వాలాముఖి గారు లేరు, వాళ్ళు చనిపోయారు. ప్రేమానంద్ గారు చనిపోయారు. సంధ్య వచ్చింది. అలాగే మనం మీరంతా వచ్చారు. అలాగే లక్ష్మీభారతి గారు సాయంత్రం 8 గంటల దాకా రోడ్డు మీద ఉన్నారు. పోటా కేసు అంటే ఆ రోజు ఊపాలేదు, పోటా ఉంది. పోటా కేసు నా మీద రాసి అరెస్ట్ చేస్తామని తీసుకెళ్ళి అరెస్ట్ చూపించే ధైర్యం లేక అరెస్ట్ చేయకుండా నన్ను వదిలిపెట్టారు. ఎందుకంటే ప్రతిఘటనకు భయపడి. సాయంత్రం నేను వచ్చేదాకా ఇక్కడి నుంచి జనం లేవలేదు. నేను ఇంటికి వెళ్తానంటే ఇంటికి కాదండి, మీ వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తాను, మీకు తెలియదు ఆ విషయం అని ఇబ్రహీంపట్నం నుంచి మీరు కొంచెం కమిషనరేట్ దగ్గర రండి, మేము తీసుకెళ్తామంటే నేను నా కారు మీద వెళ్తానని నేను వెళ్ళి అక్కడ నిలబడిన తర్వాత అన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి బయటనేటివి. నేను మాట్లాడిన తర్వాత అందరూ లేచారు. అది ఆ రోజు. ఇప్పుడు కూర్చుని రమణమూర్తి ఎక్స్ప్లోజివ్ సప్లై చేశాడు, ఏం చేయమంటావు? వాడు పోలీసు అరెస్ట్ చేస్తే 100 కేసులు రాస్తాడు. వాడు మొత్తం నవలంతా రాస్తాడు. ఎన్కౌంటర్ అంటే వాడు మొత్తం స్టోరీ రాస్తాడు. ఏమైందంటే గోడ గురేసుకున్నాడు, ఆ తర్వాత అది విడిపడలేదు, నా దగ్గర తుపాకీ లాక్కుని కాల్చుకున్నాడు అని రాస్తాడు. ఏం చేయాలి? అది పట్టుకుని దాని మీద కేసు పెడతానంటే దానికి ఏమైనా ఉందా? ఇవన్నీ రాశారు. ఇవాళ కాదు, నిన్న కాదు, ఆల్మోస్ట్ 20 years వెనకాల కొట్టేసినటువంటి కేసులన్నీ పట్టుకొచ్చి ఇవాళ ఎవరికి తెలియనట్టు దాని మీద బోర్డులు పెడితే ఎవరికి ఉపయోగం రా? ఏం చేసుకుంటారు మీరు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏం నాన్ సెన్స్ ఇది? ఆ కేసులు ఏమీ లేవు. ఆ కేసులను తీసుకుని ఆ కేసుల మీద సంతకం పెట్టిన పంచులు మేము తెల్లకాయతాల మీద పెట్టాము. పోలీస్ స్టేషన్కి వెడితే మేము వేరే గొడవ మీద తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఆ రోజు అధికారంలో ఉంది ఆ పార్టీ. నేను వెళ్తే ఎస్ఐ గారు ఎవరో చూసి ఇక్కడ కొంచెం సంతకం పెట్టింటే నేను పెట్టొచ్చాను, నాకు తెలియలేదు, అసలు నాకు నేనేమీ ఎక్స్ప్లోజివ్స్ చూడలేదు, పచ్చి అబద్ధాలు ఇవన్నీ ఆయన వచ్చి మర్నాడు ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన రక్షణ గురించి నేను నా తిప్పలు పడాల్సి వచ్చిన తర్వాత నేనేమన్నానంటే ఈ కేసులన్నీ కొట్టేశారు. జడ్జి గారు చూసి వీటికి ఏ ఆధారం లేదని చించి అవతల పారేసి కొడుతూ అని చెప్పి పడేసిన తర్వాత నువ్వు 20 ఏళ్ల తర్వాత పుట్టుకొచ్చి రమణమూర్తి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటావు? నాకు అర్థం కాలేదు ఈ విషయం. మై స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. నేను ఐ సెడ్ ఐఎమ్ ఫర్ డెమోక్రసీ. నేను ఈక్వాలిటీ గురించి, డెమోక్రసీ గురించి, మతంలో ఎక్కడైనా సిస్టంలో దాని గురించే పనిచేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మరి మతంలో చాలా గొప్ప విలువలు ఉన్నాయండి. అవసరం ఏముంది? దాన్ని కాదనాల్సిన అవసరం ఏముంది? నాకు ఇష్టమే, ఉపనిషత్తులు నాకు ఇష్టం, నేను మాట్లాడుతున్నాను. మిగతా సాంప్రదాయాలు ఇష్టమే. మతోన్మాదం వేరు, మతం వేరు, మతస్థులు కలిసి రావాలని చెప్తున్నాను. ఇవాళ నేను రామనవమికి గెస్ట్ కింద వెళ్ళాను వేలేరు గ్రామంలో. హిందువులు ముస్లింలు కలిసి చేసుకున్నారు. అదొక గొప్ప విశిష్టత. హిందువులు ముస్లింలు బొట్లు పెట్టుకుని గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి, అదే ఆ ఊర్లో సాంప్రదాయం. షిరిడి సాయిబాబా వారి సాంప్రదాయం. మా చంద్రకుమార్ గారు ఉన్నారు. షిరిడి సాయిబాబా యొక్క పెద్ద మొన్న మార్కాపురంలో సుమారుగా 5-6 వేల మంది అటెండ్ అయిన సభకి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. ఆ సభకి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, నేను షిరిడి సాయి భక్తుడిని కాదు. నేను షిరిడి సాయి భక్తుడు అని చెప్పలే, కానీ షిరిడి సాయి విగ్రహానికి కాదు, షిరిడి సాయి విప్లవానికి భక్తుడిని నేను. ఆ ఫిలాసఫీ ఆయన ఏదైతే చెప్పాడో, కులాలు ఉండొద్దు, అంతరాలు ఉండొద్దు, అందరూ మంచి సామరస్యంగా, అదే కావాలి ఇండియాకి. ఇవాళ మేము మాట్లాడుతున్నాం. ఆయన షిరిడి అనేది మాలపల్లె, అది గ్రామమే కాదు అసలు. అది రహతా అనేటువంటి గ్రామానికి ఒక మాలపల్లె. అది ఆయనకు తెలియదా? ఒక మాలపల్లిలో ఒక సాధువు అక్కడ కూర్చుని, నువ్వు మొత్తం మొన్నటిదాకా తలుపులు మూసావు. విఠోబా టెంపుల్ తలుపులు ఎప్పుడు తెరిచారు? పూరి టెంపుల్ ఎప్పుడు తెరిచారు? తిరుపతి టెంపుల్ ఎప్పుడు తెరిచారు? మధురై ఎప్పుడు తెరిచారు? కంచి ఎప్పుడు తెరిచారు? గురువాయూరు తెరిచారు? లెక్కలు చెప్పండి చెప్తాం. 1947లో బయ్యా సూర్యనారాయణమూర్తి గారు సత్యాగ్రహం చేసేదాకా తిరుపతి టెంపుల్ ఎవరు తెరవలేదు. కక్కన్ గారు సత్యాగ్రహం చేసేదాకా మధురై టెంపుల్ ఎవరు తెరవలేదు. ఇవన్నీ మొన్న జరిగినాయి. అవేవి లేని రోజుల్లో ఈ మహనీయులు ఆ కింది కులస్తులకి ఆధ్యాత్మికతను అందించారు. మతంలో చెడిపోకుండా కాపాడుకున్నారు. నువ్వు ఇవాళ వచ్చి మతాన్ని రక్షిస్తాను ఆయన తిడతావా? ఇంకోటి ఎవరన్నా తిడతావా? ఇవాళ మేము చెప్తున్నాము, రామాయణంలో చాలా గొప్ప విలువలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను ఆ విషయాన్ని. ఏ గొప్ప విలువలు ఉన్నాయో? గొప్ప విలువలు లేని దగ్గర లేవనే చెప్తాను. అది నా అభిప్రాయం. అది అక్కడ సందర్భాన్ని, అవసరాన్ని బట్టి చెప్తాం. ఎక్కడికి వెళ్ళాం, ఏ డయాస్ మీద ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం, అక్కడ అవసరమైన సబ్జెక్ట్ ఏది మాట్లాడతాం. కానీ అవసరం లేని సబ్జెక్ట్ మనం మాట్లాడలేం కదా. అక్కడ జరుగుతున్నటువంటిది కులానికి సంబంధించినటువంటి సమావేశాలు, కుల సమానతకు సంబంధించిన సమావేశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కులం యొక్క వేళ్ళు ఆధ్యాత్మికమైన శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయో అన్ని చోట్ల పీకమని చెప్పాడు అంబేద్కర్. గాంధీ కూడా చెప్పాడు ఈ మాటలు. చాలామంది తెలుసలేదు. మనుస్మృతిని గాంధీ 10 ఏళ్ళ ముందే వ్యతిరేకించాడు. అంటే వీఆర్ ఆల్ మిస్టేకన్. నారాయణ గురు చెప్పాడు, మేము పీకే పని చేస్తున్నాం కాబట్టి మాట్లాడతాం. అక్కడ నువ్వు ఆ కటింగ్ పట్టుకొచ్చి దానికి వ్యతిరేకం అంటే, నేను భక్తి ఉంది, నేను భక్తుడు నేను ఇప్పుడు చెప్పాను, నీకు చెప్పలేదే. భక్తుడు కాకుండా హిందూ మతంలో ఉండవచ్చు, అజ్ఞేయవాదిగా కొనసాగవచ్చు, అచలవాదిగా కొనసాగవచ్చు, అనేక సాంప్రదాయాల్లో కొనసాగవచ్చు. రావణాసుడు కూడా ఈ భారతదేశంలో గుళ్ళనే తెలియదు. మీకు తెలుసుకోండి ఈ విషయాలన్నీ కూడా. మీరు ఒక మోసలో పోద్దామని, ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక సిస్టంలో మీరు తెద్దామని చూస్తాను. మేము యాక్సెప్ట్ చేయం దాన్ని.
మేము రాముడి యొక్క నిజమైన స్ఫూర్తి మేము మాట్లాడతాం, అసమానత ఉన్న విషయాలు మాట్లాడడం. నేనుగా చాలామంది విమర్శించారని చెప్తున్నాను నేను. చాలామంది పెద్దలు దాని మీద విమర్శలు చేస్తున్నారు. సో అందుకని ఈ ఈ ఈ క్రమంలో ఖచ్చితంగా అసలు సమస్య ఇది కాదు. అసలు సమస్య రాముడు కాదు, అసలు సమస్య ఆధ్యాత్మికత కాదు, అసలు సమస్య రమణమూర్తి బహుశా కులం, అవి కూడా సమస్యలు కాదు. అసలు సమస్య అయోధ్యలో జరిగినటువంటి దొంగతనం. ఆ దొంగతనం ఇవాళది కాదు, ఈరోజు జరిగింది కాదు. అది చాలామంది ప్రెస్ మనని మోసం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, రంగరాజన్ గారి మీద ఎటువంటి దాడి చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద జరిగిందో అటువంటిది అయోధ్యలో మనకి ఆలయ పూజారిని చంపేశారు. అయోధ్య ఆలయ పూజారి, మన వాళ్ళంతా తెలుసుకోవాలి విషయాన్ని. ఒక విషయం పదే పదే ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుందంటే చాలా చోట్ల వాళ్ళు అదే పని చేస్తారు. నువ్వు కూడా రిపీట్ చేయాలి, ప్రజలకు అర్థం కాదు రిపీట్ చేయకపోతే. ఈయన ఎవరు? అయోధ్య ఆలయ ప్రధాన పూజారి. ఈయన ఏం చెప్పాడు? మీరు రావద్దని చెప్పాడు. ఆ రోజు మీరు డబ్బులు ఎప్పుడు 89-90లో మీకు పశ్చిమ జర్మనీ నుంచి 2 కోట్లు వచ్చాయని చెప్పాడు. బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేస్తే దొరుకుతుందని చెప్పాడు విహెచ్పికి. అదేవిధంగా బంగారు ఇటుకలు ఉన్నాయని చెప్పాడు, వెండి ఇటుకలు ఉన్నాయని చెప్పాడు. అదేవిధంగా టాటా బిర్లా దాల్మియా డబ్బులు ఇచ్చారని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 89-90లో. ఇప్పటికీ 40 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ. ఎవరైనా చెప్తున్నారా? ఒక పత్రికలో ఈ వార్తలు రాస్తున్నారు, ఇలా రాయాలి. ఇంకో విషయం, విహెచ్పికి రామజన్మభూమి ఉద్యమానికి కూడా సంబంధం ఏంటని అడుగుతున్నాను నేను. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది ఈ విషయం, మీకు తెలియదు ఈ విషయం. విహెచ్పి వాళ్ళు మేము డిబేట్కి పోతే కాంగ్రెస్ ఆయన మీరు ఒక గుడి కట్టారా అని. ఎప్పుడు కట్టాడు నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. మోడీ గారు ఎప్పుడు గుడి కట్టాడు? ఎక్కడ కట్టాడు? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కట్టింది? ఐ వాంట్ టు నో. ఈ పెద్ద మనిషి చెప్పాడు 100 ఏళ్ళ వాళ్ళ చరిత్రలో ఎప్పుడు వాళ్ళ గుడి కట్టలేదు. ఆర్ఎస్ఎస్ గుళ్ళు కట్టదు. ఇంకో విషయం చెప్తున్నాను, అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఏం చెప్పాడు? విహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు మా గుళ్ళోకి రాలేదని చెప్పాడు. వాళ్ళు గుళ్ళోకి రారు, వాళ్ళు గుళ్ళకి వెళ్ళే భక్తులు కాదు, వాళ్ళు భక్తులే కాదు, వాళ్ళు దీన్ని రాజకీయం చేయదలుచుకున్నారు. వాళ్ళు వెళ్ళదలుచుకున్నప్పుడు నేను ఆపదలుచుకున్నాడు. అందుకు నేను హత్యకు గురయ్యాడు. మీరు యుద్ధం చేస్తే సమగ్రంగా చేయాలి, చరిత్ర చెప్తే మొత్తం చెప్పాలి. రంగరాజను హిందూ మతానికి వారసుడు, ఈయన హిందూ మతానికి వారసుడు, మా విజయసాగర్ స్వామి హిందూ మతానికి వారసుడు, మా హెచ్పి నేను హిందూ మతానికి వారసుడు. మీరు కంటిన్యూయింగ్ స్ట్రీమ్. ఇంకా చాలా పేర్లు వస్తాయి దీంట్లో. ఈ 89-90లో ఈయన చెప్పిన తర్వాత ఈ పెద్ద మనిషి, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ జనరల్ ఆయన ఏం చెప్పాడంటే అయోధ్యకి, అవధ ప్రాంతానికి, మీ విహెచ్పి వాళ్ళ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, నాకు సరిగ్గా లెక్కలు చెప్పట్లేదు, కొంచెం కరెక్ట్గా లెక్కలు వేయండి, మాకు అనుమానంగా ఉంది విషయం అని. వెంటనే ఈయన మీద ఇప్పుడు రమణమూర్తి మీద జరిగిన ట్రోలింగ్ లేదు ఆ రోజుల్లో, ఇంటికి వెళ్ళి చేశారు. చంపేస్తాం ఏమనుకుంటున్నావు నువ్వు అని. ఏమనుకుంటావు? నిన్ను చంపేస్తాం ఏమనుకుంటున్నావు? ఇష్టమే అని ప్రధానమంత్రి ఇంటి ముందు వెంటనే ధర్నా చేశారు. ఇట్లా నోటీస్ ఇస్తారా విహెచ్పికి అని. చివరికి ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారు. అదృష్టవశాత్తు చనిపోలేదు వాళ్ళ చేతుల్లో. అలాగే ఈయన జ్ఞానదాస్ గారు, ఈయన కూడా హనుమాన్ గడి అనేటువంటి గొప్ప అయోధ్యలో ఉన్నటువంటి గుడికి మహంతీన. ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో గుడికి వీళ్ళు ఎలా అడ్డొచ్చారో చెప్పాడు. హిందువులు ముస్లింలు కలిసి ఎప్పుడు గుడి కట్టుకునేవారు. గుడి కట్టుకునే క్రమంలో ఎన్ని గుళ్ళని కూల్చారు వీళ్ళు, ఆ లెక్కలు కూడా మాట్లాడతాం మేము. వీరు నిర్మోహి అఖాడా ఈజ్ ది పార్టీ. అయోధ్యలో విహెచ్పికి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. అసలు అయోధ్య సూట్ ఏదైతే ఉందో మీరు ఒకసారి, నేను మొత్తం జడ్జిమెంట్ ఎంత కాపీ ఉందో నాకు తీసుకొచ్చి చూపిస్తాను మీకు. అయోధ్య హైకోర్టు జడ్జిమెంట్లో 2010 అనుకుంటాను వచ్చినటువంటి జడ్జిమెంట్లో ఆ భూమిని, సారీ సార్ ఒక 5 నిమిషాలు, ఈ వివరాలు అందరికి తెలిస్తే బెటర్ అవుతుందని నేను అనుకుంటాను. ఏమండి, 2010లో వచ్చినటువంటి జడ్జిమెంట్లో ఆ భూమి 2.7 ఎకరాల భూమి అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీన్ని 3 భాగాలు చేశారు. ఒక భాగాన్ని నిర్మోహి అఖాడాకి ఇచ్చారు, మరో భాగాన్ని రామ్లల్లా అంటే రామునికే, శ్రీరామచంద్రునికే ఇచ్చారు, మరో భాగాన్ని ముస్లింలకి వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. ఈ ముగ్గురికి 3 ఇచ్చారు. అయితే దీన్ని ఎవరు ఒప్పుకోలేదు. దాన్ని నెక్స్ట్ పైకోర్టులో ఛాలెంజ్ చేశారు. పైకోర్టులో నిర్మోహి అఖాడాకి ఇవ్వలేదు, మొత్తం భూమిని రాముడికి ఇచ్చారు. అలాగే ముస్లింలకు కూడా గౌరవించి దానికి రెట్టింపు భూమి 5 ఎకరాలు వాళ్ళకి మసీదుకి ఇచ్చారు. అర్థమైందా మీకు? కానీ నిర్మోహి అఖాడాకి ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ పిటిషన్ టైం బార్ అయింది. టైం బార్ అంటే టైంలో వేసుకోలేదు, దాన్ని వేసుకుంటే ఆ పిటిషన్ అడ్మిట్ చేసేవారు. సమయం గడిచిపోయింది కాబట్టి టెక్నికల్ రీజన్స్ వీళ్ళు పక్కన పెడుతున్నామని చెప్పారు. కానీ నిర్మోహి అఖాడా గొప్పతనం తెలుసు కాబట్టి నిర్మోహి అఖాడాని ప్రభుత్వం ఏర్పాటు చేసే ట్రస్ట్లో దాన్ని నిర్మోహి అఖాడా నుంచి చేర్చుకోండి అని చెప్పారు. స్పష్టంగా ఉంది జడ్జిమెంట్లో ఈ విషయం. నిర్మోహి అఖాడా అనేది పార్టీ. నిర్మోహి అఖాడా పార్టీ అని ఎందుకు చెప్తున్నారంటే, ఇవాళ నిర్మోహి అఖాడా అంటే కుస్తీలు పట్టేది. ఉత్తర భారతదేశంలో ఈ వీళ్ళు రామానందీలు అంటారు. కబీర్ గురువు పేరు రామానందుడు. ఈ రామానందీ శాఖకు చెందినటువంటి నిర్మోహి అఖాడా చేతిలో
మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీళ్ళేం చిన్న సంస్థ కాదు, కానీ కఠినమైనటువంటి నియమాలు పాటించేటువంటి సంస్థ వీళ్ళు. వీళ్ళు ధార్మికంగా కట్టుబడి ఉంటారు. వాళ్ళు అనేక నియమాలు పాటిస్తారు. వాళ్ళు కుస్తీలు పడతారు, నిత్యము రాముడి యొక్క జపం చేస్తారు. అటువంటిది రామాలయ ఉద్యమాన్ని అప్పటి నుంచి చేస్తున్నారు, కానీ విద్వేషం లేకుండా. దాంట్లోకి విహెచ్పి ఎంటర్ అయింది. విహెచ్పి వాజ్ నెవర్ ఏ పార్టీ. జడ్జిమెంట్స్లో లేదు అది. ఇప్పుడు నిర్మోహి అఖాడాకు సంబంధించినటువంటి ఈ పెద్ద మనిషి, వీరు అధికార ప్రతినిధి సీతారాం దాస్ అంటారు వీరిని. సంత్ సీతారాం దాస్ గారు, మహంత్ సీతారాం దాస్ గారు, వారు ఏం చెప్పారంటే 2017లో 1400 కోట్ల రూపాయలు విహెచ్పి తీద్దని చెప్పారు. 2017లో. ఇవాళకి ఎన్ని సంవత్సరాలండి? ఆల్మోస్ట్ 10 years. 10 ఏళ్ల క్రితమే ఈ నిర్మోహి అక్కడ ఎవరు పార్టీనో వాళ్ళు చెప్పారు. ఎవరు పార్టీనో వాళ్ళు చెప్పారు వినవు. ఎవరు పూజారో, ప్రధాన పూజారో ఆయన తిన్నాడు, అది పట్టించుకోవు. ఇప్పుడు ఏదో ఆలయంలో కొంచెం దొంగతనం జరిగిందంటే మేమెందుకు ఒప్పుకుంటాం దీన్ని? 40 సంవత్సరాల లెక్కలు తీ. ఎప్పటి నుంచి వసూలు చేసావు? భారతదేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయండి? అక్షరధామం లేదా? ఇక్కడ పైన బిర్లా టెంపుల్ లేదా? భారతదేశంలో చాలా గొప్ప గుళ్ళు, చాలా ఖర్చు అయినవి. ఇంకా సౌదీ అరేబియాలో, అమెరికాలో కూడా కట్టారు. మీరు ఎప్పుడు డబ్బులు ఇచ్చారా? కానీ అయోధ్య ఆలయానికి ప్రతి గ్రామం నుంచి డబ్బు వెళ్ళింది, ప్రతి అపార్ట్మెంట్ నుంచి, ప్రతి పట్టణంలో, ప్రతి గల్లీ నుంచి డబ్బులు వెళ్ళింది, ప్రపంచంలో ప్రతి దేశం నుంచి డబ్బులు వెళ్ళింది. ఒకరోజు కాదు, అనేక సార్లు వెళ్ళింది. 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎంత డబ్బు వసూలు చేశావు? ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు? ఈయన చెప్తున్నాడండి. రామాలయ ప్రధాన పూజారి చెప్పాడు, ఎన్నికల నిమిత్తం బీజేపీకి ఉపయోగించాలని చెప్పాడు. మాట్లాడిన విషయాల్ని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారండి మీరు ఇవన్నీ మాట్లాడితే? ఐఎమ్ షోయింగ్ యూ ఎవిడెన్స్, ఐ కెన్ షో యూ డాక్యుమెంట్స్ అండ్ దే హావ్ కిల్డ్ పీపుల్. 50 నుంచి 60 మంది పూజారులు చంపారని చెప్పాడు. తెలుసా మీకు? ఈ మహానుభావుడు ఏం చెప్పాడంటే, అయోధ్య ప్రాంతంలో 50 నుంచి 60 మంది పూజారులను చంపారని. మనం హిందూ మతాన్ని ఒక ముద్దకిని చూస్తే వచ్చే ప్రమాదం చెప్తున్నాను నేను. ఎవరు వాళ్ళు? వారానికి 10 రోజులకు ఒకరిని చంపుతుంటే నేను ఎక్కడ చెప్పాలని చెప్పాడు. మఠాలను స్వాధీనం చేసుకోవాలి, గుళ్ళని 8,500 గుళ్ళు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఆయన చెప్పాడు, ఇంతమంది చంపారు నాకు తెలిసి, నాకు లిస్ట్ ఉంది అని అడిగితే లిస్ట్ చెప్పమంటే 4 పేర్లు చెప్పాడు. లిస్ట్ అంతా ఇంటి దగ్గర ఉందని చెప్పాడు. నేను చెప్తాను అన్నాడు. ఎవరు దాని మీద చేయలే. నన్ను ఇంకా ఎందుకు ఉంచుతారో తెలియదు నాకు, ఇంతమందిని చంపి నన్ను ఎక్కడ ఉంచుతారని చెప్పాడు. ఆయన కూడా చంపేశారు. 1991లో కళ్యాణ్ సింగ్ ఆయన తొలగించాడు. కోర్టు నియమిస్తాడు. నువ్వేంటో తొలగించడానికి 10 ఏళ్ళ నుంచి నేను పని చేస్తున్నాను ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత 92లో బాబ్రీ మసీద్ కూల్చారు. 93లో జస్ట్ నెలలు తిరగకుండా ఇంటి దగ్గర ఒక గుడిసెలో ఏ రక్షణ లేకుండా ఉన్నటువంటి మనిషిని తుపాకులతో కాల్చి చంపారు. ఈ మనిషి నాకు రక్షణ కల్పించడానికి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని అడిగాడు, కల్పించలేదు. ఇప్పుడు మనం చెప్తే అదేదో ఆస్తి తగాదాలో చచ్చిపోయిన ఎఫ్ఐఆర్ రాశారు, అయిపోయింది. ఎఫ్ఐఆర్ల చుట్టూ వాటి చుట్టూ తిరిగితే ప్రాబ్లం అదే. ఇది విషపు బిందు. ఎవరైతే కొడుతున్నాడో, ఎవరు రంగరాజాన్ని కొట్టాడో, ఎవరు నన్ను కొట్టాడో, ఎవరు వీరిని చంపాడో, వీళ్ళంతా ఒక విష సముద్రం. ఈ విష సముద్రంలో ఒక చిన్న మగ్గు మీద, ఒక మనిషి మీద పోరాడడం ఉపయోగం లేదు. ఇవన్నీ మాట్లాడాలి. ఈ క్రైమ్స్ అన్నీ కూడా లింక్డ్, దొంతరగా ఉన్నటువంటి క్రైమ్స్ అని మాట్లాడుతున్నాం. ఇవి మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుసు, ఈరోజు నా దగ్గరికి 2 కళ్ళు లేనటువంటి ఏలూరు నుంచి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఇంటర్వ్యూస్ చూసి తట్టుకోలేక ఏడ్చుకుంటూ వచ్చారు. ఆవిడ బిడ్డ ఆటిజంతో ఉంది. ఆవిడకి 2 కళ్ళు లేవు. ఆవిడ భర్త కూడా 2 కళ్ళు లేవు. ఆవిడ నేనంటే అభిమానం. ఆవిడ అర్ధరాత్రి 3 గంటలకు నా ఇంటర్వ్యూ చూసి, అది టీటన్లో మా సుందర చేసింది. ఇలా మాట్లాడితే ఎలాగండి? ఒకళ్ళు ఉన్నారు, ఎంతకాలం ఉంటారు మీరు ఉన్నారని మేము సంతోషంగా ఉన్నాం. ఆవిడ అభిమానం అంతా చెప్పింది. ఇవాళ కూడా ఆవిడ ఏడ్చుకుంటూ పొద్దున వచ్చింది. నిద్రపోయే టైం కూడా లేదు. ఆవిడ ఈ నిజాలను బయటపెట్టినప్పుడు చంపేస్తారు. నా మిత్రులు చెప్తారు, శత్రువులు చెప్తారు, చంపేస్తారు, దాడి జరుగుతుంది అని చెప్తున్నారు. అందుచేత అతను వచ్చినప్పుడు కొన్ని విషయాలు, సారీ ఈ పాయింట్స్ చెప్పబోతే క్రైమ్ కంప్లీట్ కాదు. ఆయన 2-3 సార్లు నేను చూశాను. ఒక దాంట్లో మాస్టర్జీ గారు ఉన్నారు. మనం ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఏమని కానీ చంపుతామని నాకు ఇప్పుడు గంటకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నెంబర్ ఉంది, కాల్ చేయండి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మాస్టర్జీ గారు ఉన్నారు, నేనున్నాను, స్టాలిన్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నాం. ఆ రోజు వాళ్ళు 2 వచ్చారు, కశ్యప్ రెడ్డిని ఇంకో మనిషి కూడా, నాకు పేరు గుర్తులేదు. వీడి పేరు గుర్తుకోవడానికి వీళ్ళు ఏమైనా దాన్ని ఏమంటారు, ఇందిరాగాంధీలకు చాలా ఫేమస్ పీపుల్ అయ్యండి. ఎవడో వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు చెప్తాను నేను, వారి సాక్ష్యం మీరు అడగండి. ఇలా చూపించి వేళ్ళు చంపేస్తాం, నరికేస్తాం మిమ్మల్ని అని చెప్పారు. టీవీ డిస్కషన్లో చెప్పారా లేదండి? నువ్వు చెప్పకూడదా అలాగా? మీ మోదీ గారు చెప్పాడు, గోవుకు సంబంధించి ఈ గో రక్షకులు అనేటువంటి పేరు మీద మీరు ఇలా హత్యలు చేస్తున్నారని తప్పని చివరికి మోదీయే ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. 80 మంది చంపారు, మీరు ఇంతమంది చెప్పారు, రకరకాలు చెప్పారు, నేను లిస్ట్ అంతా చెప్పాను అని మోదీ గారు చెప్పారయా చంపొద్దని, భాగవత్ గారు చెప్పారయా ఇలా చంపకూడదని చెప్తే, మోదీ భాగవత్ మాకు టేకేదారులు కాదు, మేమే టేకేదారులం, మేము చంపేస్తామండి అని చెప్పారు.
ఒకసారి. తర్వాత వారు లేరు. రెండవ సందర్భంలో కూడా మేము గౌరక్ష సమితి అని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, పెద్ద పెద్ద ముస్లిం పెద్దలు, క్లీన్ రికార్డు ఉన్నటువంటి పెద్దల్ని, ఖైరుద్దీన్ సూఫీ గారు 18,000 మసీదులకి మోజంలో ఆయన మాట వింటారు. ఆయన చాలా ఏమి రాజకీయాలకు తలొగ్గేవాళ్ళు కాదు, మతత్వ రాజకీయాలు లేనివాళ్ళు. నేను చూసే రికార్డులు మనుషులతో చేయగలుగుతాను. వారు, ఇనాయతుల్ బాక్రీ గారు, మేమంతా కలిసి ఈ సంస్థను ఏర్పరిచిన తర్వాత క్రైస్తవులు, ముస్లిం 40 మందిని తీసుకొచ్చాం. మఠాధిపతులు, ఆచార్యులు, గోవధ నిషేధించండి. వీడు గుంటలో పడ్డాడు. ఎందుకంటే గోవధ నిషేధించడం వీడు చేయడు, ఎవడు చేయడు. గోవధని నిషేధించడం అనే పేరు మీద ముస్లిమ్స్ని గోవుని చంపుతారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసి హిందువులందరినీ విద్వేషం ఎక్కించి ఓట్ల కింద మార్చుకొని వాడు తాగుతాడు. ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారని చెప్తే ఏమయ్యావు, చచ్చావు కదా, నువ్వు బ్యాన్ చేయన్నావు. ఈ నీకు ఏ వస్త్రాలు ఉంటాయి? ఇదే కశ్యప్ రెడ్డి ఆ రోజు ఆన్లైన్ ఉన్నాడు. ఆన్లైన్ ఉన్నప్పుడు మనం తిడుతున్నాడు, ఇలాగే బెదిరిస్తాడు వేలు చూపించి. కశ్యప్ రెడ్డి వీళ్ళ సన్మానం చేయవా? ముస్లిమ్స్ వచ్చి చెప్తున్నారు, నువ్వేదో నిజంగా గోవధని జరగకూడదని కోరుకుంటున్నావు, నేను అనుకున్నాను తెలియక. నువ్వు చూడబోతే అలా కోరుకుంటున్నట్టు ఏమీ లేవు, గోవధ గురించి వచ్చిన ముస్లిమ్స్ నువ్వు తిడుతున్నావు, ఇదేం దారుణం అని మేము అడిగాం. ఇది వాస్తవంగా వాళ్ళు ఎలా ఇరుక్కుంటారో చూడండి. వాళ్ళకి విలువలు లేవు కాబట్టి ఆ రోజు అదే బెదిరించాడు. ఆ మర్నాడు జరిగిన సంఘటన చెప్తాను, ఐ క్లోజ్, ఎందుకంటే వారు ఇచ్చిన టైం చాలా దాడుతున్నట్టుంది. ఆ రోజు ఆ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నేను 5 గంటలకు సెషన్ అయితే 5 గంటల 3 నిమిషాలకు ఇప్పుడు లోపలికి వచ్చాను. సీట్లో కూర్చుని ఆ మైక్ అది పెట్టుకుంటున్నాను నేను. ఆయన కూడా పెట్టుకుంటాడు, నా పక్కనే కూర్చుని ఉన్నాడు. ఈయన వచ్చాడు, నాకు ఆయన వస్తాడని అప్పటిదాకా తెలియదు. అక్కడ ఎవరో ఒక సిబ్బందిలో ఒక మనిషి కొంచెం బొట్టుండి వైట్ అండ్ వైట్ వేసుకున్న ఆయన, ఏమండి మేము 15-20 ఏళ్ల క్రితమే బాబరీ అది రామజన్మభూమికి డబ్బులు ఇచ్చామండి, రసీదు కూడా ఇచ్చారు, లూటీ అంటే బాధ అనిపిస్తుందండి అన్నాడు. అని ఈయనతో అంటున్నాడు. ఈయన చెప్తున్నాడు, నేను సంభాషణ వింటున్నాను. తర్వాత ఏమన్నాడంటే, నేను ఈయనేం చెప్పాడు అది ఫాలో కాలేదు. నెక్స్ట్ ఏమన్నాడంటే, నరికేస్తాం, చంపేస్తాం ఆవిడ అంటున్నాడు. నాకు అది నన్ను అంటున్నాడని అప్పుడు తెలియలేదు. నా పక్కన కూర్చుని అతను చెప్తున్న సిగ్నల్ అక్కడ ఎవరు నరికి చంపేవాళ్ళు ఎవరు లేరు. నాకు అప్పుడు తెలియదు. అతనంటే మాట చెప్తున్నా మీకు. ఏమ్మా ఆ మాట చెప్పాడు. తర్వాత ఈ మాట వినండి మీరు. తర్వాత అతను అన్నాడు, ఆ సిబ్బంది, ఇలా అనకూడదండి, టీవీ స్టూడియో ఇది, లైవ్ వస్తుంది, మీరు ఇక్కడికి వచ్చి నరుకుతాం చంపుతాం అనకూడదు. ఏం లేదు, హిందూ రాష్ట్రం వచ్చేలోగా అడ్డొచ్చే ఎవరినైనా సరే హిందూ రాష్ట్రం వచ్చే వరకు నరుకుతూనే ఉంటాం, చంపుతూనే ఉంటాం చెప్పాడు. నాకు అనిపించింది ఇతను చాలా ఒక సిస్టంలో వచ్చాడని. ఆ తర్వాత జరిగిన దుర్భాషలు సంభాషణలో ఆ కొట్టిన తర్వాత అతను మాట్లాడిన మాటల్లో అతను చాలా స్పష్టంగా నేను ఇంకేవేవో చేస్తున్నానని, లేకపోతే ఇప్పుడు ట్రోలింగ్లో ప్రచారంలో ఉన్న విషయాలు ఉన్నాయి కదా, ఏది రాముడిని తిట్టానని, నాకు అప్పుడు తెలియలేదు వీడు ఏం మాట్లాడు పిచ్చోడు అన్నాడు అని, ఇవన్నీ వల్లిస్తున్నాడు మాకంతా అని. అంటే వీడు క్లియర్గా రికార్డు పెట్టుకుని ఈరోజు ఈ పని చేసే ఉద్దేశంలో వచ్చాడు. ఎందుకంటే నేను గతంలో వీడి ముందే ఈ దుకాణం తెరిచి నేను ఈ రికార్డ్ అంతా చాలా వివరంగా చెప్పాను. ఇక్కడ మీకు చాలా షార్ట్లో చెప్తున్నాను, చాలా విషయాలు నేను వివరంగా చెప్పగలుగుతున్నాను. నేను చెప్తున్నప్పుడు అతను ఆన్లైన్లో ఉండి ఆ గత చర్చలో చెప్తున్నప్పుడు అతనితో సమాధానం లేదు. ఇట్లా చంపారు ఆహా 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 అంటాడు, అంతేగాని ఏమీ వాదన చేయలేకపోతాడు. వాళ్ళకి తెలియని విషయాలు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అంటే వాళ్ళు మన కౌంటర్ చేయడం పాజిబులే కాదు. బట్ నీ దగ్గర సమాచారం లేనప్పుడు నీకు ఏం ఎలా కాపాడుకుంటావు నిన్ను నువ్వు? ఓ దొంగని పట్టుకుని ఇదిగో దొంగ ఇదిగో మోటా అని చెప్తే ఏం చేస్తాడు? కొడతాడు. నేను కొట్టకుండా ఏం చేస్తాడు చెప్పు? నేను పట్టుకుని ఇదిగో దొంగ దొరికాడు, ఇక మూట దొరికింది అన్నాను అనుకోండి, ఆ మూట నీదేం తెలుసు దాంట్లో నోట్లో ఏం చేస్తాడు? ఇదిలించుకోవడానికి కొట్టడానికే ట్రై చేస్తాడు. అతను అదే చేశాడు. ఇప్పుడు అతని దగ్గర సమాధానం లేదు. నేను మళ్ళీ తీసిన తర్వాత గబగబా రాముడు మీద మోదీ మీద రాముడు చేరగలపడ్డాం. ఎంత అవమానకరం అండి హిందువులకి. ఇవి గల్లీకి తీసుకెళ్ళాలేమో అనుకుంటాను వీళ్ళు చేసే మోసాన్ని. రాముడు మీద ఫ్లెక్సీలు ఎలా పెడతారండి? రాముడును మోడీ కలిసి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఎవరో ఒక ఆయన వీడియో పెట్టి సోనియా గాంధీ పెట్టాలి, అవి కూడా తీసేయి. మేమేమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమా? మేమే అంటలేదే, తీసేయి, మాకు తెలియదు, అది తీసేయమని చెప్పు. దాన్ని కూడా కలపండగలుగుతాం. మాకు ఎవరు మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడానికి వీలే లేదు. ఆ సబ్జెక్ట్ కూడా ఆ రోజు అదే. అందుకని నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడాను. ఇదేమిటండి? ఇదేమిటి చెప్పండి? ఎక్కడన్నా ప్రపంచంలో జరుగుతుందా ఇది? క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, హిందువులకు ఒకటే కంట్రీ, క్రిస్టియన్లకు అన్ని కంట్రీస్ ఉన్నాయని. ఎక్కడన్నా క్రీస్తు ట్రంప్ మీద ఇలా జారగలు పడినట్టు ఫోటో చూస్తామా మనం? ఎవడన్నా పెట్టుకుంటాడా? మార్గరెట్ థాచర్ మీద జారగలు పడినట్టు, లేకపోతే మరెవడో జెలెన్స్కీ మీద అలా ఉండదు కదా. మనకేం కర్మ? రాముడు మోదీ మీద
ఆలంబన కోసం జారగలబడ్డా. ఇంత అవమానకరమైన బొమ్మలు వేస్తారా మీరు? ఇది హృదయాలను గాయపరచ. ఇది చెప్పానండి నేను ఆల్రెడీ. మీరు కావాలంటే ఆ లైవ్ చెక్ చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాతనే దాడి జరిగింది. ఇది చెప్పిన తర్వాత ఇంకేం దాడి ఉంది? ఓకే, మాకు సంబంధం లేదు, ఆడేవాడో నెట్లో పెట్టాడు, రైట్, ఐ విల్ షో యూ. బీజేపీ నాయకురాలు, అక్కడ పేరు చెప్పలే, కరంతలాజే అని ఆవిడ, యడ్యూరప్ప గారి టీంలో ఆవిడ, కర్ణాటక ఆవిడ, తన ట్విట్టర్లోనే ఏంటోనో పోస్ట్ చేసినటువంటిది, రాముడికి మోదీ దారి చూపిస్తున్నాడు. ప్రపంచానికి మార్గదర్శకుడు దేవుడు అండి, ప్రపంచ విశ్వభరుడు ఆయన, విశ్వానికి సమస్తానికి నడిపిస్తాడు ఆయన, విశ్వచాలకుడు, విశ్వంభరుడు. అటువంటి రాముడికి మోదీ గారు దారి తప్పిన పిల్లాడికి చూపించినట్టుగా అయోధ్యకు తీసుకెళ్ళేటువంటి దారి చూపిస్తున్నాడు. ఎంత ధైర్యం అండి మీకు, ఎంత ధైర్యం! ఇటువంటివి, ఈ మాట నేను చెప్పాను, చిట్ట చివరన ఇది చూపించాను. ఇది మీకు అందరికీ తెలుసు. నేను పేరు చెప్తాను, మీరు రాసుకోండి. 11/5/2026 ఆంధ్రజ్యోతి, నెట్లోకి వెళ్తే వస్తుంది. ఇది మొన్న ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చారు. 11 మే 2026 ఆ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి బొమ్మ. ఇదే వివాదానికి కారణం. దీంట్లో విశ్వరూప ఫోటో, నేను ఆ రోజు ప్రింట్అవుట్ చూపించలేదండి, డైరెక్ట్గా నా దగ్గర ప్రింట్ కాపీ ఉండే, నేను ఇంకా ప్రింట్ మనిషినే. ఇది చూపించాను, ప్రింట్లో ప్రింట్ అయింది తీసుకెళ్ళి. ఇప్పుడు దీంట్లో శ్రీకృష్ణుడు విశ్వరూప యొక్క చిత్రం ఉంది, ప్రతి ఇళ్లలో, ప్రతి పూజా మందిరాల్లో ఉంటుంది. దాంట్లో మరి ఏమనాలి, ఇందాక ఈయన అన్నాడు, స్కైలాబ్ తల తీసన్నావు, కొడతారు, అందుకే కొట్టారు. మరి ఏం నువ్వే అంటారు? నేను అంటున్నా, తల అనే శబ్దం మీద నీకు ఎంత అభ్యంతరం ఉంది, కానీ తల మార్చి, శ్రీకృష్ణుడి తల మార్చి మోదీ తల ఏం అభ్యంతరం లేదా? ఏది నాకు ఈ వాడిని కొడతాను నేను, వాడు నాకు ఈ అర్జెంటుగా, ఎవడ ఈ పని చేసింది నడు అని వెంటనే స్టూడియోలో వెళ్ళిపోవాలి. వాడు నిజంగా భక్తుడు అయితే వెళ్ళడు, ఎందుకంటే మోదీ భక్తుడు. ఇతను కృష్ణుడు భక్తుడు కాదు, రాముడు భక్తుడు కాదు, హిందూ భక్తుడు కాదు, ఏమీ కాదు. నీకు మోదీని బయట పెడుతున్నాం కాబట్టి, వేచిపోయిన బయట పెడుతున్నాం కాబట్టి, ఆర్ఎస్ఎస్ బయట పెడతా భయం నీకు. నువ్వు కుక్కవు నువ్వు, అందుకని నువ్వు మాట్లాడుతున్నావు. అంతేగాని నీకు మతం మీద ఉందని ఎందుకు చెప్పుకుంటావు? నువ్వు హిందూ ఎప్పుడయ్యో? హిందూ మతంలో ఈ పని చేశాను నేను నా జీవితంలో. నేను హిందూ వ్యతిరేక చిత్రిస్తున్నారు కదా, ఈ పని చేసామా ఎప్పుడైనా? తలలు మార్చి మాట్లాడావా? ఇలా చేయొచ్చునా? మీకు సిగ్గుందా? హర్హర్ మోదీ అనేటువంటి నినాదం ఇవ్వచ్చునా? హర్హర్ మహాదేవ మా నినాదం. కాశీ అనేది పుణ్యక్షేత్రం అండి. హర్హర్ మహాదేవ ప్లేస్లో హర్హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని ఇస్తారా? ఎట్లా ఇస్తారు? తిరుపతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. మా స్వామి ఉన్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ చంద్రబాబు అంటారా? ఏడుకొండలవాడ జగన్ అంటారా? అంటే వీపులు బద్దలు కొట్టరు అక్కడ. మరి వీళ్ళ వీపులు బద్దలు కొట్టద్దా? ఘర్ ఘర్ మోదీ అన్నందుకు మతాన్ని ఇష్టమైనట్టు రాజకీయాలు ఎందుకు టెంపుల్ ఓపెన్ చేశారు? నేను టెంపుల్ గురించి ఇంత మాట్లాడుతుంటే అవ్వలేదండి, అది ఇంకా అసలు కంప్లీట్ అవ్వలేదండి, మొత్తం అది ఇంకా నిర్మాణం అవ్వకపోతే ఎందుకు ఓపెన్ చేసావు? బీజేపీ నాయకుడు చెప్పాడు నాకు చర్చలో. ఓకే, యాక్సెప్టెడ్. ఎందుకు ఓపెన్ చేసావు? మరి ఎందుకు ఓపెన్ చేసావు నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్తాను. 2024లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, జనవరి నెలలో ఎన్నికలు వస్తున్నాయి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు వస్తాయి, జనవరి నెలలో ఓపెన్ చేసావు. శంకరాచార్యులు చెప్పారు, వాళ్ళు హిందువులు కదా, ఓపెన్ చేయొద్దు, రాజకీయం వద్దు, కంప్లీట్ కాలేదు, ఇవే కారణం చెప్పారు. హిందూ మతాన్ని కొందరు దుర్మార్గులు రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తుంటే, హిందూ మతంలో 2 శాఖలు వచ్చినాయి, చీలికలు వచ్చినాయి, కొంత వాళ్ళకి హిందువులంటే గుర్తింపు మీరు ఇవ్వకండి, ప్లీజ్ ఇవ్వకండి వాళ్ళకి. హిందూ మతాన్ని కొన్ని పురుగులు, కొన్ని క్యాన్సర్ లాగా కొంతమంది దుర్మార్గులు ఎలకలు కొట్టేస్తారంట. అలాంటి దుర్మార్గులు హిందూ మతానికి పట్టారు, దేశాన్ని దొంగలు పట్టినట్టు హిందూ మతంలో దొంగలు పట్టారు. ఆ దొంగలు తరివేసి హిందూ మతాన్ని, హిందూ మత విలువల్ని, క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని, అన్ని మతాలు కాపాడుకోవాలి. ఈ సమస్య ఇది రమణమూర్తిది, కాశ్యప రెడ్డిది కాదు, వీళ్ళ రంగరాజు కాదు, ఎవరిది కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళది. మరి రోడ్ల మీద తిరగలేం. గతంలో ఎన్కౌంటర్ జరుగుతుందంటే మనం దాన్ని పట్టించుకోలేదు. ఇవాళ ఎన్కౌంటర్ ఒక వర్డ్ అయిపోయింది, ఉప చట్టం జరిగిపోయింది. రేపు పొద్దున్న ఏమైనా మీరు మాట్లాడితే ఈయన మేము స్కైలాబ్ ఉప పెట్టండి అని అంటాడు. నేను అడిగాను ఒక యాంకర్ మాట్లాడుతుంటే, నిన్ను కొడతారా రేపు పొద్దున్న, నువ్వు చొక్కా ఎందుకు చేసుకున్నా కొడతారు, అది నువ్వు అలౌ చేస్తే. ఇది మనం అందరం రోడ్ల మీద తిరగడానికి సంబంధించిన సమస్య, మన ఉద్యమాలు నడపడానికి సంబంధించిన సమస్య. భారతదేశం మారడం కాదు, భారతదేశం మీద పెను విపత్తు ముంచుకొస్తా ఉంది మన చుట్టూను. మన శక్తి అంతా సర్వశక్తులు వడ్డీ పోరాడకపోతే ఈ ఎలిమెంట్స్ చాలా ప్రమాదం వస్తుంది. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను, క్షమించండి. నన్ను ఈ సంస్థ చేసేటువంటి ప్రతి ఒక్క కార్యకలాపాల్లో మా సంస్థల మిత్రులు వస్తారు, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్.